శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 160వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాం. అలాత శాంతి ప్రకరణం. ఈ అలాత శాంతి ప్రకరణంలో 100 కారికలు గలవు. ఇందులో 9 కారికలను చూచి ఉన్నాము. 10, 11 కారికలను ఈనాడు అధ్యయనం చేస్తాము. ఒక్కసారి ఆ 8, 9 కారికలను కొద్దిగా పునశ్చరణ చేసుకొని 10వ కారికలోనికి ప్రవేశిస్తాం. సాంఖ్యుల యొక్క సిద్ధాంతాన్ని వైశేషికులు ఖండిస్తే ఈయన నవ్వుతూ చూస్తున్నారు. గౌడపాదులు చూసి వారి కన్క్లూషన్ ఏమిటి? అజాతివాదం. దానినే నిరూపిస్తున్నారు. సాంసిద్ధికి స్వభావికి సహజ అకృతాచయ. 4 లక్షణాలు చెప్పారు. ప్రకృతి లేక స్వభావము అనగా సంసిద్ధికి, స్వభావికి, సహజ అకృతాచయ ప్రకృతి సా ఇది విజ్ఞేయ. ఆ ప్రకృతిని తెలుసుకోండి. ఎందుకు? స్వభావం నజహాతియా. ప్రకృతి లేక స్వభావము నజహాతి న విపర్యేతి. ఏ వస్తువుకైనా ఉండే ముఖ్య స్వభావాన్నే ప్రకృతి అంటారు. ఇదే దాని యొక్క ప్రధాన లక్షణము. ప్రకృతి అన్నా స్వభావం అన్నా ఒక్కటే. అది ఏ కాలంలోనూ తన సహజ గుణాన్ని వదిలిపెట్టదు అంటూ చెప్తున్నారు. న విపర్యేతి న జహాతి. మూల స్వభావము లేక ప్రకృతి అనగా నిర్వచనాలు ఇస్తున్నారు. సంసిద్ధికి సంపూర్ణ సిద్ధి వలన లభించినది. గట్టి ప్రయత్నాలు చేసి ఎవరైతే సిద్ధులు పొందుతారో, సాధన ద్వారా సాధించినది. యోగులలో అష్టమహాసిద్ధులు లేక ఈనాడు ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ సంపాదించిన మహాత్ములు కూడా సంసిద్ధికి ఆ స్వభావము వారిని విడిచి ఉండదు. స్వభావికి వస్తువు యొక్క అంతర్గత ధర్మము, ద్రవ్యము యొక్క స్వభావము, బిల్టిన్ ప్రాపర్టీ. అగ్నికి ఉండే వేడి, సూర్యునికి ఉండే ప్రకాశము ఇత్యాదులు. సహజ. సహజ అంటే జ అంటే పుట్టడము, సహ అంటే కూడా, పుట్టుకతో వచ్చినటువంటిది. జీవుల యొక్క సహజ లక్షణము ఏమిటి? పక్షులు ఆకాశంలో ఎగరడము ఇటువంటివి. అకృత కృత్రిమంగా తయారు చేయబడనిది, బాహ్య ప్రమేయం అక్కరలేనిది, నీరు పొలానికి ప్రవహించడం వంటివి. ఈ విధముగా సంసిద్ధికి, స్వభావికి, సహజ, అకృత అనేటటువంటి 4 నిర్వచనాలతో ప్రకృతి లేక స్వభావాన్ని తెలుసుకోండి. అటువంటి స్వభావాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకు? లౌకిక వస్తువుల యందే ఈ సహజ స్వభావాలు, లక్షణాలు మారడం లేదు. పరమార్థతత్వమైనటువంటి అజం బ్రహ్మ పారమార్థిక బ్రహ్మ స్వరూపం నుంచి మారుతుందా? బ్రహ్మ యొక్క ముఖ్య స్వభావమైనటువంటి నిర్వికారత్వం మారదు. నిర్వికారమైనటువంటి పరబ్రహ్మము నుంచి సవికారమైనటువంటి ఈ సృష్టి వచ్చే ప్రసక్తే లేదు. కిముత కైముతకి న్యాయం అంటూ బోధించారు. ఎప్పుడైతే పుట్టుక లేదన్నామో ఈ 6 మార్పులు లేవు అంటూ తెలుసుకోవాలి. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణిమతే, అపక్షీయతే, వినశ్యతి అనేవి ఏవి కూడా ఈ అజం బ్రహ్మకు ఉండవు. జాయతే అనే దానిని అజం అని ఎప్పుడైతే చెప్పామో అక్కడ అస్థి, వర్ధతే, విపరిణిమతే, అపక్షీయతే అనేటటువంటివి కూడా ఉండవు. అయితే ఈ వస్తువుగా నా అస్థి, బట్ తత్వంగా దాని పేరే అస్థి. ఆ ఉనికి అది కదా. ఇక్కడ అస్థి అంటే ఉండదు అని చెప్పకూడదు. అస్థి అంటే వస్తురూపంగా ఉండదు అని తెలుసుకోవాలి.
మాండుక్య ప్రకరణము, అలాత శాంతి ప్రకరణం, 10వ కారిక. జరామరణ నిర్ముక్త సర్వే ధర్మా స్వభావతః జరామరణమిచ్చन्तః చ్యవంతే తన్మనీషయా. వాట్ ఏ బ్యూటిఫుల్ వే ఆఫ్ సమరైజింగ్ అవర్ ఫాల్స్ ఐడియా. నువ్వు ఉన్నావా? ఉన్నాను సార్. నీ తత్వం ఏమిటి? జరామరణ నిర్ముక్త. నీకు మృత్యువు గాని, ముసలితనం గాని, షడూర్ములు గాని, 6 రకాల వికారాలు గాని లేవయ్యా. ఎవరికి? నీ ఒక్కడికే కాదు, సర్వే ధర్మ, అన్ని ప్రాణులకు, అన్ని జీవులకు, అన్ని జీవాత్మలకు. ఎలాగండి ఈ లక్షణం నాకు వచ్చింది? స్వభావత, బై వెరీ నేచర్ యు ఆర్ ఇమ్మోర్టల్. Understand that by very nature you are immortal. Then what are you doing? జరామరణమిచ్చంతః. నాకు జరామరణములు ఉన్నాయి, అయ్యో ముసలైపోతున్నాను, ఇవాళ రేపు లేచిపోతాను అంటూ చవంతే జారిపోతున్నారు. ఎందువలన? పిచ్చి నమ్మకం వలన. తన్మనీషయ అంటే జారిపోతున్న, జరామరణములు ఉన్నాయి అనేటటువంటి గట్టి నమ్మకంతో వాళ్ళు స్వరూపం నుంచి జారిపోతున్నారు. స్వరూపం ఏమిటి? స్వభావత జరామరణ నిర్ముక్త యు ఆర్. హూ? నాట్ ఓన్లీ వన్, ఎవ్రీ వన్. సర్వే ధర్మ. ధర్మ అంటే ఆత్మలు, జీవాత్మలు. ఓకే. నౌ సమస్త జీవులు లేక ఆత్మతత్వాలు సర్వే ధర్మ తమ సహజ స్వభావము చేతనే ముసలితనము మరణము లేనిది. ముందు కార్యక్రమంలో చూశాము. స్వభావం అయితే జారిపోదు, మారిపోదు అని చెప్పి స్వభావికి, సంసిద్ధికి, సహజ, అకృత అనేటటువంటి లక్షణాలు ఏవైనా కూడా నా విపర్యతే, అవి మారవు, అలాగే ఉంటాయి. మనకి ముసలితనం లేదు, మరణం లేదు, ఎప్పుడు పుట్టుక చౌలకు అతీతమైనటువంటి తత్వము నేను. కానీ ఏ సాధకులైతే అజ్ఞానం వలన తమకు ముసలితనము, మరణము ఉన్నాయని ఇచ్చంతః అంటే గట్టిగా నమ్ముతారో, వారు తాము అనుకునే ఆ తప్పుడు నమ్మకం వలన, తన్మనీషయ ఆ నిశ్చయం వలననే సత్య మార్గం నుండి క్రిందకు చవంతే జారిపోతున్నారు. ఇదే ప్రమాదం. ప్రమాదం అంటే ఏమిటి? జారిపోవడం. దేని నుంచి జారిపోయాము? స్వరూపం నుంచి జారిపోయాము. స్వరూపం ఏమిటి? ముసలితనము, మరణము ఇత్యాది 6 వికారాలు లేవు. కానీ నాకు మరణం ఉన్నది, నాకు ముసలితనం ఉన్నది, నాకు పెరుగుదల ఉన్నది అంటూ నమ్ముతున్నాను. ఈ విధమైనటువంటి తప్పుడు నమ్మకం వలననే నువ్వు నీ స్వరూపం నుంచి జారిపోయి సంసారివై కూర్చున్నావురా కన్నయ్యా. చూసుకోండి. గౌడపాదులు ఇక్కడ మానసిక నిశ్చయము, భావన యొక్క ప్రాధాన్యతను చెప్తున్నారు. ఆత్మకు సహజంగా జరామరణాలు లేవు, కానీ నేను పుట్టాను అంటూ పాట పాడిస్తున్నాము, చనిపోతానని భయపడుతున్నాము అనే దేహాభిమాన భ్రాంతి వలననే మనిషి సంసార బంధాన్ని పొందుతున్నాడు. ఈ తప్పుడు నిశ్చయాన్ని వీడి తాను నిత్యుడైన అజాత ఆత్మని తెలుసుకోవడమే మోక్షము, అంతకుమించి వేరేమీ లేదు. ఇక్కడ మనీషా అన్నారు. మనీషా పంచకంలో మనీషా అంటే దృఢ నిశ్చయము. మనీషా మమ, నా యొక్క దృఢ నిశ్చయము. ఈ దృఢ నిశ్చయాలు 2 రకాలుగా ఉంటాయి. మంచి నిశ్చయం, దృఢ నిశ్చయం ఉంటే మంచిదే. ఇక్కడ తప్పుడు నిశ్చయం పెట్టుకున్నాడు. ఏమిటా తప్పుడు నిశ్చయము? పిచ్చిగా నేను చనిపోతున్నాను, ముసలివాడిని అయిపోతున్నాను, షడూరుములు నాకున్నాయి, నేను సంసారిని అని భ్రాంతిలో ఉన్నాడు. ఇది తప్పుడు నిశ్చయము. మనీషా అంటే నిశ్చయమే, ఇక్కడ నెగటివ్ సెన్స్లో వాడారు దాన్ని. ఓకే. మునుపటి కారిక భాష్యంలో చివరి 3 వరుసలలో పరమార్థ వస్తుషు అన్నారు ఆచార్యస్వామి. ఎందుకు బహువచనాన్ని వాడారు? సర్వే ధర్మాహరా. ధర్మ అంటే బహువచనం, ధర్మ అంటే ఆత్మలు, ప్రాణులు జీవాత్మలు, జీవులు ఎన్నో ఉన్నాయి. అంచేత సర్వే ధర్మ. సర్వే అంటే దీంట్లో ఎక్సెప్షన్ లేదండి. ధర్మాహ అంటే బాహ్యంగా అనేకంగా కనిపించే జీవాత్మలందరూ. అయితే జీవాత్మలు ప్లూరల్ ఉందా? అబ్బే, కనపడడానికి వేరువేరుగా కనపడుతున్నారు. ఆకాశం రూమాకాశం, హాల్ ఆకాశం,
కిచెన్, ఆకాశం అని వేరువేరుగా కనపడడానికి కనిపిస్తుంది. ఉన్నది అది ఏకాండంగానే ఉంది. బాహ్యానికి వ్యవహారానికి అనేకంగా కనిపించిన ఈ జీవాత్మలందరూ స్వభావత స్వభావరీత్యా సర్వే ధర్మా అనేకంగా ఉన్నటువంటి ఏకైక జీవాత్మతత్వము జన్మ మృత్యు జరా వ్యాధిరహిత. జరా జరామరణం ఇచ్చంత. నాకా స్వరూపంలో జరా లేదు, వ్యాధి లేదు, రుజ లేదు, మృత్యు లేదు, జన్మ లేదు. ఎన్ని మార్లు చెప్తారు నజ్జాయతే మ్రియతే వా కదాచిన్ అని చెప్పి మొత్తినట్టుగా గీతలోను కఠోపనిషత్తులోను చెప్పినా జరామరణం ఇచ్చంత. నేను పుట్టాను, ఇది నా బర్త్డే, నేను చనిపోయాను, భయం, నేను మారిపోతున్నాను, నేను ముసలైపోయాను అనేటటువంటివి నాకు చౌపు అయినటువంటి కారిక. భాష్యం చూద్దాం. జరామరణ నిర్ముక్త మూలంలో కారికలో ఉంది. అంటే ఏమిటి? జరామరణ ఆది సర్వ విక్రియ వర్జిత. ఏమండి గౌరవపాదులు జరామరణయే చెప్పారు, మరి పుట్టడం గురించి చెప్పలేదు, పెరగడం గురించి. ఒరే జరామరణ అంటే ఆదిరా, అవన్నీ కలుపుకో 6ను. సర్వ విక్రియ వర్జిత, ఏ రకమైన మార్పు లేనటువంటిది ఇత్యర్థ. ఓకే, జరామరణ నిర్ముక్త అంటే 6 తీసుకో, బాగుంది. కే ఎవరికి లేవు ఈ 6ను జరామరణాలు. జరామరణాది సర్వ విక్రియములు కే ఎవరికి లేవు. సర్వే ధర్మ సర్వే ఆత్మన ఇచ్చేతత్. ఓకే, ఎప్పటి నుంచి లేవండి వాళ్ళకి? అయ్యో మొన్న వచ్చిందండి జనవరి 1, ఆ న్యూ ఇయర్ నుంచి జీవులకి ఆత్మ చనిపోవడం లేదు. అలా స్వభావత ప్రకృతిత పుట్టుకతోనే స్వభావంగానే స్వరూపంగానే ప్రకృతిగానే జరామరణములు లేవు లేవు లేవు. జరామరణాది, జరా ముసలితనము లేక క్షీణత, ఆది సర్వ విక్రియ అన్ని షడ్వికారా వర్జిత ఇత్యర్థ. జరామరణాన్ని 2 చెప్తే 6 చదువుకోని అర్థం. 2 భయమును గొలిపే వికారాలు చెప్పారు. పుడితే సెలబ్రేషను, బర్త్డే పార్టీ, పుత్రోత్సాహము చేస్తాం, అవన్నీ పుత్రోత్సవం చేస్తాము. మరి ఎవరికైనా ముసలవడం అంటే ఇష్టం ఉంటుందా అండి? అబ్బే, నేను ఎప్పుడు ఐ వాంట్ బి ఎవర్ యంగ్, ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఓల్డ్. అలాగే చనిపోవడం అంటే అంతకంటే ఇష్టం ఉండదు. అంటే ఆ 2 భయం గొలిపేటటువంటి రెండిటిని జరామరణాది అన్నారు. జరామరణ అనే భాషలో ఇక్కడ చెప్పారు. జరామరణ నిర్ముక్త అంటే జరామరణాది సర్వ విక్రియా వర్జిత ఇత్యర్థ. కే ఎవరికి ఎవరికి లేవు. కొంతమంది మహాత్ములు ఉన్నారండి, వాళ్ళు చిరంజీవులండి, వాళ్ళు చనిపోరండి. మా ఆంజనేయ స్వామి ఉన్నారండి, ఆయన చిరంజీవి అండి. అశ్వత్థామ ఉన్నారండి, 6 చిరంజీవులండి ప్రపంచంలో, మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారండి. పురాణం అది. కొంతమంది మహాత్ములు ఎవరికో జరామరణాలు లేవు, కానీ మాకు లేపడం ఏంటి, కనపడుతుందిగా, ముసలవుతున్నాము, చనిపోతున్నారు మనుషులు అని అనుకుంటారు. వారు ఎవరు? సర్వే ధర్మా. ధర్మా అనే పదాన్ని గట్టిగా గమనించండి. ధర్మా ప్లూరల్, జీవాత్మలు. జీవాత్మలు ఉన్నాయా? బాహ్యంగా అనేకంగా ఉన్నాయి, యాక్చువల్గా తత్వంలో ఇవి ఒక్కటే. ఎలా తెలిసింది? కఠోపనిషత్తులో ఇదే విషయాన్ని నచికేత స్వామి అన్నాడు. నచికేత స్వామి సంవాదంలో అక్కడ భగవంతుడైనటువంటి యమధర్మరాజు ఏమన్నారు? దైవైరత్యాపి విచికిత్సితం పురా. దీని మీద వాళ్ళే బుర్రలు కొట్టుకుంటున్నారండి దేవతలు కూడా. దేవైరత్యాపి విచికిత్సితం, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పురా ముందు. నహి సువిజ్ఞేయం, కొంచెం కూడా వాళ్ళకేం అర్థం కాలేదు దేని గురించి. ఏష అణుధర్మ, ఈ సూక్ష్మమైనటువంటి ధర్మము ఆత్మతత్వాన్ని, ధర్మా అంటే ఈ సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోలేదు, దేవతలకు కూడా తెలియలేదు. సువిజ్ఞేయం ధర్మా అణురేష. ధర్మా అంటే ఆత్మతత్వము అంటూ ఇంకొక కఠశ్రుతిలో 1:21 దగ్గర తెలుస్తున్నది. ఇప్పుడు ఇక్కడ కూడా గురువుగారు ధర్మ అన్నారు. సర్వే ధర్మా అంటే అందరి జీవాత్మలు కూడా బై వెరీ నేచర్ దే డోంట్ హ్యావ్ ఓల్డ్ ఏజ్, దే డోంట్ హ్యావ్ డెత్, దే డోంట్ హ్యావ్ ద 6-fold వేవ్స్ ఆఫ్ లైఫ్. ఓకే, భాష్యం.
జరామరణ నిర్ముక్త జరామరణాది సర్వ విక్రియ వర్జిత ఇత్యర్థ. కే వారు ఎవరు? సర్వే ధర్మాహర అంటే సర్వే ఆత్మన ఇత్యేతత్. ఇత్యేతత్ అంటే ఈ విధంగా ఎప్పటి నుంచి? సర్వే ధర్మా, అన్ని ఆత్మలకు కూడా జరామరణ సర్వ విక్రియాలు లేవు. ఎప్పటి నుంచి అండి? స్వభావత ప్రకృతిత సర్వే ధర్మా సర్వే ఆత్మన ఇచ్చేతత్. ఎప్పటి నుంచి జరామరణ నిర్ముక్త? ఇంకో గురువుగారి దగ్గరికి వెళ్ళారండి, ఆ గురువుగారు ఏదో ఇచ్చారండి ఆయనకు మంత్రం, అది చదివిన దగ్గర నుంచి ఈయనకి మోక్షం వచ్చేసిందండి, మరి చావు లేదండి. అప్పటి నుంచి కాదు, పుట్టుకతోనే వీడు అమరుడు. ఓకే, స్వభావత ప్రకృతిత, బై ద వెరీ నేచర్ దే డూ నాట్ హ్యావ్ ఓల్డ్ ఏజ్ అండ్ డెత్, విచ్ మీన్స్ ద సిక్స్ ఫోల్డ్ చేంజెస్. అమరత్వం కోసం ఎటువంటి సాధన అవసరం లేదు. చూడండి, మూర్ఖులు మన పురాణాలలో ఎటువంటి రాక్షసులు నేను అమరుడను కావాలి, నేను చావకుండా ఉండాలి అని హిరణ్యకశిపుడో, హిరణ్యాక్షుడో, రావణాసురుడో, మరో అసురుడో, త్రిపురాసురుడో వీళ్ళు ఎన్నో తపస్సులు చేశారు. ఎందుకు? నేను మర్త్యుడిననే భావం వాళ్ళు వదలలేకపోయారు కాబట్టి. నేను చనిపోతాను అనే భావాన్ని వదిలివేస్తే వాళ్ళు అప్పటికే అమరులే. మళ్ళీ అమరత్వం కోసం దేవతలేమో యుద్ధం చేశారండి, వాళ్ళు వీళ్ళు కలిసి ఏదో పామును పట్టుకు లాగారండి, అక్కడి నుంచి ఏదో అమృతం వచ్చిందండి. ఎందుకండి? మేము చావకుండా ఉండడానికండి. అదే చావకుండా ఉండడం. చావకుండా ఉండడం అంటే నీ స్వరూపాన్ని తెలుసుకోవడం చావకుండా ఉండడం. దానికోసం అమృతం రావడం, అమృతం దేవతలకి పంచడం, రాక్షసులకి పంచకపోవడం, అందులో ఇద్దరు తినేయడం, వాళ్ళేమో చక్రంతో నరకడం, ఇవన్నీ పురాణ కథలు. అమరత్వం అనగానేమి? అమరత్వము కొరకు ఎటువంటి సాధన అవసరం లేదు. స్వభావత సర్వే ధర్మ జరా మరణాది సర్వ విక్రియ వర్జిత. పరమాత్మకు చావు ఉండకపోవచ్చండి, పుట్టుకుండకపోవచ్చండి పూర్వపక్షి అంటున్నారు. జీవాత్మ మరి పరమాత్మనందు పుట్టింది కదండి, వాడు చచ్చిపోతున్నాడు కదా, వాడికి ఉన్నాయేమో ఒకవేళ పుట్టుక చావులు. పరమాత్మకు లేవు. సరే, మీ పరమాత్మ చాలా సూపర్, ఆయనకు చావు పుట్టుకలు లేవు. నజయతే మ్రియతేవా కదాచిత్ అంటే అక్కడ ఉన్నటువంటి తాతయ్య గారు కాదు. నజయతే మ్రియతేవా కదాచిన్ నాయం భూత్వా భవితా వా నభూయ అజో నిత్య శాశ్వతో అయం పురాణో హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరము పోయినా ఆత్మ పోదు అని ఈ పక్క అయం ఇది ఇది అని చూపించారు. అంటే జీవ పరమాన్ని రెండు లేవురా కన్నా, ఉన్నది ఒకటే ఆత్మరా. జీవాత్మలందరూ స్వరూపరీత్యా స్వభావరీత్యా పుట్టుకలేని వారురా, మరణం లేనివారురా. ఓకే, మరణం లేదు, మరి అలాగ మనందరికీ మరణం ఉన్నదని ఒక పెద్ద భయం ఒకటి ఉన్నది. ఏవం స్వభావా సంతః, ఈ విధమైనటువంటి స్వభావం కలిగిన వారై, ఏవం స్వభావ రెండుగా విడదీయకూడదు, అది సమాస పదం. ఏవం స్వభావా, ఇటువంటి స్వభావము కలిగిన వారై ఉంటూ, ఎటువంటి స్వభావము? జరామరణాది సర్వ విక్రియ వర్జిత సర్వే ధర్మా సర్వే ఆత్మన స్వభావత ప్రకృత. అంటే స్వభావంగానే వాళ్లకు జరామరణములు లేకుండా ఉన్న జీవాత్ములందరూ అమరులై ఉంటూనే స్వంతో ధర్మ జరామరణం ఇచ్చంత, జరామరణాలను కోరుకుంటున్నారు. అంటే జరామరణాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు. ఇచ్చంత అంటే ఎవడైనా మరణాన్ని కోరుకుంటాడా? ఎవడైనా ముసలైపోవాలని కోరుకుంటాడా? కోరుకోడుగా. ఇచ్చంత అంటే ఇచ్చంతరా, కోరుకుంటున్నారా అన్నట్టు అనుకో అన్నారు. ఇచ్చంత ఇవ ఇచ్చంత అంటే ఎలాగనుకుంటున్నారు వాళ్ళు? ఎందువల్ల అనుకుంటున్నారు? రజ్వాం సర్పం ఇవ అంటే రజ్వాం త్రాటియందు సర్పం పామును ఏ విధముగా భ్రాంతితో కల్పించుకుంటున్నాడో, ఆత్మని తమ ఆత్మయందు కల్పయంత కల్పించుకుంటున్నారు. జరామరణములను కోరుకుంటున్నట్టున్నారు. అంటే నిజంగా వాడు కోరుకోడు కదా, వాడు ఆత్మస్వరూపుడైతే జరామరణం లేదని వాడికి తెలుసు. దేహభావంలో, భ్రాంతి భావంలో, రజ్జు సర్ప భ్రాంతిలాగా ఈ శరీరమేననే భ్రాంతిలో ఉంటే
వాడు కోరుకుంటున్నాడా అన్నట్టున్నాడు. ఇచ్చంత ఇవ ఇచ్చంత ఇచ్చింత అయితే కోరుకోనివ్వండి, ఏమిటి తప్పు? చెవంతే పడిపోతున్నారు, ధరిపోతున్నారు. చెవంతి అన్నారు ఆయన గౌడపాదులు. చెవంతి అంటే ఏమిటి? స్వభావత చలంతి, స్వభావం నుంచి కదిలిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు, జారిపోయారు ఇత్యర్థ అని సారాంశము. ఆయన ఎక్కడైనా ఇత్యభిప్రాయ ఇత్యర్థ అంటే ఇది దీని అర్థము, ఇది నా అభిప్రాయము అని తీసుకోకండి. ఇత్యర్థ మీన్స్ దిస్ ఇస్ ద ఎసెన్స్, దిస్ ఇస్ ద సారాంశ. భగవత్పాద says ఇత్యభిప్రాయ ఇత్యర్థ మీన్స్ దిస్ ఇస్ ద ట్రూ సెన్స్, దిస్ ఇస్ ద సారాంశ. సరే, జారిపోతే జారిపోయాడు, ఊరుకున్నాడా? తన్మనీషయా అంటే నేను చనిపోతాను, ముసలైపోతాను అనేటటువంటి దృఢమైనటువంటి పిచ్చి నమ్మకంతో జరామరణ చింతయా, జరామరణమును గురించి ఆలోచించుకుంటూనే తద్భావభావితత్వ దోషేణ ఆ విధముగా భావించుట వలన కలిగినటువంటి అనర్థము వలన ఇత్యర్థ అని అర్థం. తద్భావభావితత్వ దోషేణ, తద్భావము ఏ భావము? నాకు జరామరణములు ఉన్నాయి అనేటటువంటి భావము. ఆ తద్భావ భావితత్వము, ఆ భావాన్ని చింతించడం, భావించడం అనేటటువంటి నెగటివ్ ఎఫెక్ట్ వలన, దోషేణ ఆ విధమైనటువంటి తప్పిదము వలన, ఆ విధమైన పిచ్చి విశ్వాసము వలన, ఏవం స్వభావాః అని రాశారు భాష్యం. మళ్ళీ చెప్తున్నా, ఏవం స్వభావాః ఒకే పదము, ఏవం స్వభావః ఇటువంటి స్వభావము. ఎటువంటి స్వభావము? జరామరణాది సర్వ విక్రియావర్జితాః. ఎవరు? సర్వే ధర్మాః. ఎప్పటి నుంచి? స్వభావతః. అటువంటిది ఏవం స్వభావాః యేషాం, ఎవరికైతే ఈ స్వభావము కలదో వారు ఏవం స్వభావాః, ప్లూరల్ నెంబర్. ఏవం స్వభావః యేషాం అస్తి తే ఏవం స్వభావాః సంతః. అదృష్టవశాత్తు మనమందరము అమరులము, అజరులము. ముసలితనం లేదు, మరణం లేదు. కానీ స్వభావం నుండి జారిపోవడమే పెద్ద ట్రాజిడీ. ద వర్స్ట్ ట్రాజిడీ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ వీ హ్యావ్ ఫర్గాటెన్ అవర్ జరామరణ వినిర్ముక్త స్థితి. ఏవం స్వభావాః సంతః, ఈ స్వభావము సంతః ప్లూరల్ సత్యమైనప్పటికీ, ధర్మాః జీవాత్మలందరూ జరామరణం ఇచ్చంతః. ఇచ్చంతః ఏమిటండి? ఎవడైనా జరామరణాన్ని కోరుకుంటాడు. ఇచ్చంతః ఇవ ఇచ్చంతరా, నిజంగా కోరుకోరు. సంసారంలో ఉంటున్నారంటే వాళ్ళు భ్రాంతిలో ఉండడం అనే అర్థం. ఇచ్చంతః ఇచ్చంతః కోరుకున్నట్లుగా ఉంటున్నారు, ఊహించుకుంటున్నారు, కల్పించుకుంటున్నారు, తాము మర్త్యులమని భ్రమిస్తున్నారు, అనుకుంటున్నారు. ప్రతి జీవాత్మ మర్త్యుడే. ఎవరినైనా అడగండి, ఎవరినైనా పిలిచి సర్వే చేసి, డూ యూ థింక్ యూ విల్ డై? హే, వాట్ ఏ ఫూలిష్ క్వశ్చన్. ఎవ్రీబడి విల్ డై ఇంక్లూడింగ్ యూ, గో గో. ప్రతి జీవాత్మ మర్త్యుడనే అనుకుంటాడు. జరామరణం ఆత్మని కల్పయంతః, ముసలితనము, మరణము ఇత్యాది షడ్భవ వికారాలు ఆత్మని తమయందు కల్పయంతః కల్పించుకుంటున్నారు. దేనిలాగా? ప్రసిద్ధమైన ఉదాహరణ రజ్వామివ సర్పం అని చూడండి. ఆయన సంస్కృతం రజ్వాం సర్పమివ అని రాయాలి. రజ్వాం రజ్జువునందు, సర్పం ఇవ సర్పం వలె. రజ్వామివ సర్పం. He keeps the words in a way he likes. But what you have to do when you read the Sanskrit, Rajvam, Rajjuvunandu, Sarpam iva, పాము వలే, త్రాడుపై పామును ఆరోపించినట్లు. రజ్వామివ సర్పం షుడ్ బి రెడ్ యాజ్ రజ్వాం సర్పం ఇవ. రజ్వాం రజ్జువునందు, త్రాడుపై సర్పం ఇవ పామును ఆరోపించినట్లు. మత్స్యత్వం మనపై ఆరోపించబడింది. ఎవరు ఆరోపించారండి? పక్కింటి ఆయన వచ్చి నువ్వు చనిపోతాను రోజు చెప్తున్నాడంటే నేనే అనుకుంటున్నా. ఆరోపించుకున్నాము. చవంతే, ప్రతి మనిషి స్వభావత చలంతి, స్వభావం నుండి జారిపోతున్నాడు. స్వంత నిజమైన స్వభావం నుండి క్రిందకు జారిపోతున్నాడు. దీనినే
సనత్సు జాతీయులు ప్రమాదోవై మృత్యు అహం రమీమి, స్వభావం నుండి జారిపోవడమేరా మృత్యువు, వేరే నువ్వు మృత్యువు నీకు లేదురా అసలు, అసలు మృత్యు అనేది లేదు అన్నాడు ఆయన. సనత్సు జాతీయులు ఎందుకన్నారు? స్వభావం నుంచి జారిపోతే మృత్యువు, జారిపోకుండా ఉంటే నువ్వు సర్వే ధర్మా జరామరణ ధర్మాలు లేని వాళ్లే కదా. అమరత్వం జారిపోవడమే కాదండి, అమరత్వం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అయ్యా కొంచెం చూడండి, మా వాడు ఆయుష్ ఏదో కొంచెం పెరిగేటట్టుగా చెబుతూ ఉన్నాడు, వాడికి ఏదో ఓ హోమం చేద్దాం సార్, ఓ కర్మ చేద్దాం సార్, విశ్వ ప్రయత్నం చేద్దాం సార్. రావణాసురుడు వాళ్ళు ఎంతంత ప్రయత్నాలు చేశారో పురాణాల్లో చదివారు. ఎటువంటివి? సాధనలు, పూజలు, పురస్కారాలు, జపాలు, తిరుగుళ్ళు, తీర్థయాత్రలు, కర్మయోగాలు, ఉపాసన యోగాలు, ఘోర తపస్సు అన్నీ చేస్తాడు. ఎందుకు? అమరత్వాన్ని వెతుక్కుంటును. వీడే అమరుడు, వీడు అమరత్వాన్ని వెతుక్కుంటున్నాడు. కంఠచామీకర న్యాయం అన్నట్టుగా మృత్యోర్మా అమృతంగమయ అని పాడేస్తుంటాడు ఉపనిషత్ వాక్యం. మృత్యోర్మ, మృత్యువు నుంచి నన్ను అమృతం వైపు నడిపించు. ఎందుకు ఆ ప్రార్థన? దాని అర్థం ఏమిటి? ఆ కంటెక్స్ట్లో వేరే చూద్దాం. నేను మృత్యు స్వరూపుడను కాను, అమృత స్వరూపుడనే అని తెలుసుకోవడమే మృత్యోర్మ అమృతంగమే. లేకపోతే మృత్యుంజయ మంత్రం తెలుసా అండి దుర్గాప్రసాద్ గారు? 108 సార్లు చెప్పించండి, చాలా మంచిది. మృత్యు మీ దగ్గర కూడా రాడు. అదొకటి. ఈ జన్మలోనైనా మర్త్యత్వం నుండి నన్ను విముక్తి చేసుకోగలని ఆశిస్తున్నాను. ఇన్ని తపస్సులు చేశాను, ఇన్ని ఉపాసనలు, ఇన్ని కర్మలు చేశాను. దేనికోసం? మృత్యు నుండి దాటడానికి. అరే నువ్వు మృత్యువు నీకు ఎక్కడుందిరా బాబు? నీ స్వభావం ఏమిటి? అమరత్వం. దాని నుండి జారిపోతున్నావు. జారిపోకుండా స్వభావం తెలుసుకుంటే అమరత్వం కోసం ప్రయత్నమే చేయక్కర్లేదు. తన్మనీషయ. మనీష అంటే దృఢ నిశ్చయము. ఎటువంటి దృఢ నిశ్చయము? జన్మ మరణ చింతయ. చావు పుట్టుకలు సత్యం అనేటటువంటి పిచ్చి ఆలోచన ఇక్కడ తన్మనీషయ తద్భావభావితత్వ దోషేణ. ఆ విధముగా భావించుట అనేటటువంటి దోషము వలన తద్భావభావితత్వ దోషేణ తన్మనీషయ అన్నారు ఆయన. అంటే జన్మ మరణ చింతయ, జరామరణ చింతయ తద్భావభావితత్వ దోషేణ అంటూ ఈయన అనువదించారు. అంటే నాకు చావు పుట్టుకలు సత్యమే అనే పిచ్చి ఆలోచనతో ఉన్నారు. ఎవరు? వీరు వారిని లేదండి, అందరూ అలాగే ఉన్నారు. అదే అన్నారుగా, జాతస్య హి ధ్రువో మృత్యు. దయానంద స్వామిని అడిగారు, అయ్యా అంత క్లియర్గా రాసి ఉంది కదా సార్, పుట్టిన వాళ్ళు అందరూ చచ్చిపోతారని, మళ్ళీ మీరేమిటండి ఉపనిషత్తులో ఇలా బోధిస్తున్నారు, నువ్వు అమరుడు అంటున్నావు. ఒరే ఆ వాక్యం మళ్ళీ చదువు, నువ్వు అన్నావు కదా, ఏమిటన్నావు? జాతస్య హి ధ్రువో మృత్యు. చనిపోయిన వారికి, పుట్టిన వారికి మరణము తప్పదు అని రాసింది. అవును అంతంత. జాతస్య అంటే ఎవరు? నీకు జాయతే, వర్ధతే, విపరిణమతే 6 లేవని చెప్పానా? అవి లేకపోతే మృత్యు ఎలా వస్తుంది నాయన? పుట్టావు అని అనుకుంటే కదా నువ్వు చనిపోతున్నావు. నీకు పుట్టికే మేము నిషేధిస్తున్నాం కదా, లేదంటున్నాం కదా. నీ ఆత్మ పుట్టదు కదా. అదే కదా మొత్తం స్టోరీ అంతాను. ఈ ఆత్మ కార్యకారణవాదము, అజాతివాదం అంటే ఏది పుట్టలేదు, ఆత్మ పుట్టలేదు, జీవాత్మ పుట్టలేదు అంటే ఏమిటి? ఎప్పుడూ అమరత్వంతోనే ఉన్నాయి అని చెప్పడానికి. తన్మనీషయా, ఆ దృఢ నిశ్చయంతో, జన్మ మరణ చింతయా, చావు పుట్టుకలు సత్యమనే పిచ్చి పిచ్చి ఆలోచనలతో, తద్భావభావితత్వ దోషేణ. దిస్ హెస్ బికమ్ ఎన్ ఆబ్సెషన్. యు గో అండ్ సీ ఎనీవేర్, any website, how to live long after 90 years, how you can ensure that you live 100 years, how you can avoid your old age, how can you look young. So many websites, so many creations, so many confusions, all because of one obsession that you are endowed with jara, marana, janma, adi things. చావును అస్సలు ప్రశ్నించం. We will never question death. బికాజ్ ఇది అందరికీ ఉంటుందండి, చావు తప్పదు అనేటటువంటి ఒక పిచ్చి వేదాంతం మాట్లాడు. ఆ పిచ్చియే విముక్తికి, నిత్యముక్త స్వరూపుడనని తెలుసుకోవడానికి పెద్ద అడ్డంకి. మనీష అనేది తప్పుడు దృఢ నిశ్చయం. ఇక్కడేమిటిది? తప్పుడు దృఢ నిశ్చయం. సానుకూలార్థంలో వాడకుండా ప్రతికూలార్థంలో వాడారు. అవతారిక చెప్తున్నారు నెక్స్ట్ దానికి. ఓకే, ఈ కారికలో ఏం చెప్పారు? దీని తాలూకు
ప్రపంచంలో ఉన్న ఏ ప్రాణి కూడా పుట్టలేదు, పెరగదు, ముసలిది కాదు, చావదు. ఇది శృతివాక్యం. కానీ ప్రతి వాళ్ళు కూడా తాము చనిపోతాము, తప్పకుండా ముసలైపోతాము, చనిపోతాము అనే గట్టి పిచ్చి నమ్మకాన్ని పట్టుకొని తమ అమరత్వం నుండి జారిపోతున్నారు. ఇప్పుడు మీకు అమరత్వం కావాలంటే తపస్సు చేస్తారా, మీ స్వరూపాన్ని తెలుసుకుంటారా? కర్మ చేస్తారా, జ్ఞానంతో సాధిస్తారా? నా కర్మణ నా ప్రజయ నా ధనేన త్యాగేనేకేనైవ అమృతత్వ మానసు. త్యాగం అంటే ఏంటి? తెలుసుకోవడం, జ్ఞానం. ఆ జ్ఞానం వల్లనే తెలుసు. అవతారిక కథం, ఏ విధముగా సజ్జాతివాదిభి అంటే సత్ జాతివాదిభి, సత్కార్యవాదులు. వారెవరు వాళ్ళు? సాంఖ్యులు. సజ్జాతివాదిభి సత్కార్యవాదిభి, సత్కార్యవాదులు సాంఖ్యై అనుపపన్నం ఉచ్యతే. ఇది సత్కార్యవాదులు చెప్పినటువంటిది పొసగదు అని అన్నారు కదా. అనుపపన్నం అంటే ఉపపన్నం అంటే పొసగును, ఫిట్టింగ్, కరెక్ట్. అనుపపన్నం ఇన్కరెక్ట్ అని అన్నారు కదా. ఎవరన్నారు? వైశేషిక. ఆహా వైశేషిక. వైశేషికులు ఖండిస్తున్నారుగా. ఓ సత్కార్యవాదులు, మీ సత్కార్యవాదం తప్పు. ఓ సాంఖ్యులు, మీరు సత్యాతివాదులు, సత్కార్యవాదులు, ఉన్నదే పుడుతుంది అంటున్నారు, ఇది తప్పు అని అన్నారు అని వాదిస్తున్నారు వైశేషికులు. అనుపపన్నం వైశేషిక. బ్రింగ్ దట్ హియర్. సజ్జాతివాదిభి సాంఖ్యై వైశేషిక ఆహా అనుపపన్నం తప్పని అన్నారు. ఉచ్యతే చెప్పే, అనుపపన్నం ఉచ్యతే. ఇది కథం, వై డిడ్ దే సే దట్? వైశేషికులు ఏం చెప్పారు? ఓ సాంఖ్యవాదులు, ఓ సజ్జాతివాదులు, ఓ సత్కార్యవాదులు, ఉన్నదే పుడుతుందన్న వాదులు, మీరు చెప్పింది తప్పు అనే వైశేషికులు ఉచ్యతే చెప్పారు. అది తప్పు అని అన్నారు, అని అనుపపన్నం అని అన్నారు. కథం, హౌ ఇస్ దట్ అనేటటువంటి రాబోయే కారికలో వస్తుంది. 3 కారికలు. ఇకపై ప్రతి తత్వవేత్త మరొకరిని ఎలా ఖండిస్తారో చెప్తారు. మొదటిగా సాంఖ్యతత్వవేత్తను ఖండించే వైశేషిక తత్వవేత్త వాదనలు, ఆ తరువాత రివర్స్. 11, 12, 13 కారికలను సాంఖ్యతత్వవేత్తను వైశేషికులు ఖండిస్తున్నారు. సాంఖ్యతత్వవేత్త ఎవరు? సత్కార్యవాది. సత్కార్యవాది అంటే సజ్జాతివాది. సజ్జాతివాది అన్న, సత్కార్యవాది అన్న, సాంఖ్యుడన్నా, యోగులన్నా వాళ్ళు ఏమిటి చెప్తారు? ప్రకృతియే అసలు కారణం, ఇది మూల కారణం. ప్రకృతి పుట్టుకలేనిది, ప్రకృతికి మరణం లేదు, ప్రకృతియే విశ్వంగా వికసిస్తుంది, ప్రకృతియే పరిణామము పొంది ప్రపంచం అవుతుంది, కనిపిస్తుంది, వివర్తం వాళ్ళు అన్నారు. ప్రకృతియే విశ్వంగా మారింది, వికసిస్తుంది, ఉన్నదే పుడుతుంది. ప్రపంచం కొత్త సృష్టి కాదు. అంతకుముందు ఏది మట్టో ఇప్పుడు అది కుండ, అంతకుముందు ఏది బంగారమో ఇప్పుడు అది ఏదో గొలుసు, అంతకుముందు ఏది కలపయో ఇప్పుడు అది ఫర్నిచరు, అంతకుముందు ఏది ప్రకృతియో ఇప్పుడు అది విశ్వం. ఓకే, దిస్ ఈజ్ దేర్ వాద. సత్కార్యవాది సేస్ ఉన్నదే పుడుతుంది, ప్రకృతియే విశ్వంగా పరిణమిస్తుంది, క్రొత్తగా ఏది రాదు, ఉన్నదే పుడుతుంది. కుండ పుట్టడానికి ముందు మట్టి అన్నావు, ఇప్పుడు అదే కుండ. నగ తయారవడానికి ముందు బంగారం అన్నావు, ఇప్పుడు అదే బంగారము. ఫర్నిచర్ తయారవడానికి ముందు దీన్ని కలప అన్నావు, ఇప్పుడు ఆ కలపయే ఈనాడు ఫర్నిచరు. విశ్వంగా మారడానికి ముందు ప్రకృతి అంటున్నాము, ఆ ప్రకృతియే విశ్వంగా మారింది అని చెప్పారు వాళ్ళు. అది అనుపపానం అన్నారు వీళ్ళు, అది పొసగదు అన్నారు. అది ఎలాగా? సో దట్ ఈస్ హౌ యు గో అబౌట్ దట్ క్వశ్చన్. ఉన్నదే పుడుతుంది, ప్రపంచం కొత్త సృష్టి కాదు. అంతకుముందు ఏది మట్టో ఇప్పుడు అదే కొండ, ఇంతకుముందు ఏది బంగారమో అది ఇప్పుడు ఆభరణం, ఇంతకుముందు ఏది కలపయో అదే ఇప్పుడు ఫర్నిచరు, అంతకుముందు ఏది ప్రకృతి రూపంలో ఉందో అదే ఇప్పుడు విశ్వంగా మారింది. దిస్ ఇస్ దేర్ కంటెన్షన్. We are not saying that it is right. And anyway, we don't have to argue with them. వాళ్ళతో మనం తలపడక్కర్లా. వైశేషికులు పోయి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఆ జాతివాదం ఫైన్ లేదు. అవ్యక్త అవస్థాయాం ప్రకృతి. వ్యక్తం కాకుండా ఉంటే దాని పేరు ప్రకృతి. వ్యక్తావస్థాయాం ప్రపంచ. వ్యక్తమైతే ప్రపంచం,
అవ్యక్తమైతే ప్రకృతి అంటామండి, అది మేనిఫెస్ట్ అవుతే ప్రపంచం అంటామండి. నగ తయారవకపోతే బంగారం అంటామండి, తయారైతే దాన్ని నగ అంటామండి. అది ప్రకృతి పరిణామవాదము. దీన్నే ప్రకృతియే పరిణామము, ట్రాన్స్ఫర్మేషన్ చెంది ఈ విధముగా అయింది. సత్ జాతివాదిభి, సజ్జాతివాదిభి, సంధివశాన తకారం జకారం అవుతుంది. సజ్జాతివాదిభి సాంఖ్యై, సత్కార్యవాదిభి సత్కార్యవాద సాంఖ్యులు. అనుపపన్నం ఉచ్యతే వైశేషిక కథం, తప్పు అంటున్నారు వైశేషికులు ఎలాగా? సాంఖ్యుల వాదము పొసగదు, తప్పు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? వైశేషిక, వైశేషికులు చెప్పబోతున్నారు. సాంఖ్యులు యుక్తిరహితమైన మాటలను చెప్తున్నారు, అనుపపన్నం పొసగని మాటలు చెప్తున్నారు, అంటే యుక్తిరహితమైనటువంటి వాదన వాదిస్తున్నారు అని చెప్పారు. కథం ఇది అన్నచో ఎవరు చెప్తున్నారు? ఇది వైశేషిక. ఆహా, వైశేషికులు చెప్తున్నారు. మనం ఏమి చెప్పట్లే. సాంఖ్యుల పక్షము చెప్పలేదు, వైశేషికుల పక్షం. నిశ్శబ్దంగా వాళ్ళ డిస్కషన్స్ వింటున్నాం. 11వ కారిక నుండి 13వ కారిక వరకు వైశేషికులు సాంఖ్య సిద్ధాంతాన్ని ఖండిస్తారు. అది మనం నేర్చుకుంటాం. ఏమండి, ఏమన్నా బాగుందా? ఏదో అద్వైతాత్మయే ఫైనల్ అన్నారు, ఎత్ర కించిన్ నా జాయతే ఇదే పరమసత్యం అన్నారు, అద్వైతమే సమ్యక్ దర్శనం అన్నారు, అది చాలు కదా, అక్కడితో ఆపేయచ్చు కదా. ఈ సాంఖ్యులు వైశేషికులు సాంఖ్యులు ఒకరితో వాళ్ళు ఈ ఢీ కొనడాలన్నీ మనకు అవసరమా? ఈ అలాత శాంతి ప్రకరణమే చదవలసిన అవసరం ఉందా అనే సందేహము మనకు రావచ్చు. ఎందుకు? అద్వైతమే సమ్యక్ దర్శనమని శాస్త్ర ప్రమాణంగా 3వ అధ్యాయం వరకు నిరూపించారు. ఇక్కడ అద్వైతానికి మించినటువంటి వేరే ఏ ఇతరమైన దర్శనమైనా అసమ్యక్ దర్శనమని తార్కికంగా దోషాలతో పాటు క్షుణ్ణంగా నిరూపిస్తారు. అలా తెలిస్తే అప్పుడు అద్వైతమే సమ్యక్ దర్శనమని మనకు స్థిరపడుతుంది. అందుకోసం అలాత శాంతి ప్రకరణం చదివే తీరాలి. మానికండి క్లాసులు కంటిన్యూ. దో యు నో అద్వైత is సమ్యక్ దర్శనం, హౌ ది అదర్ దర్శనాస్ ఆర్ అనుపపన్నం, ఎందుకు యుక్తిరహితమైనవి అని తెలుసుకోవాలి. 11వ కారిక. 10వ కారిక ఒకసారి చదువుతాం, చదివిన తర్వాత 11కి వెళ్దాం. జరామరణ నిర్ముక్త సర్వే ధర్మా స్వభావతః, అందరి జీవులు కూడా జరామరణములు లేని వాళ్ళే స్వభావంతోనే. కానీ వచ్చిన పాటలు ఏమిటంటే జరామరణమిచ్చంత, జరామరణాలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నారు. చవంతే తన్మనీషయ, ఆ పిచ్చి ఆబ్సెషన్ వలన వాళ్ళు స్వరూపాన్ని నుంచి జారిపోతున్నారు, వాళ్ళు సంసారంలో ఉంటున్నారు, వాళ్ళు మోక్షానికి దూరం అవుతున్నారు. అయిపోయింది. సరే, 10వ కారిక ఒకసారి చదువుకున్న తరువాత అర్థమైంది, వాళ్ళ కారికతో చదువుకుంటే క్లియర్గా తెలుసు. కారణం చాలా డిఫికల్ట్గా ఉంటాయి, కానీ సుగమం చేస్తాము. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి కారణం యస్య వై కార్యం కారణం తస్య జాయతే జాయమానం కథమజం. అక్కడితో అయింది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. భిన్నం నిత్యం కథంచ తత్. 2 arguments he is putting forth. First argument is up to that comma. There is no comma in your book, you put a comma there so that you read like that. Karanam yasya vai karyam karanam tasya jayate jayamanam kathamajam భిన్నం నిత్యం కథం చయత్. సింపుల్గా చెప్పేస్తాను. యస్య, ఎవరి వాదములోనైతే, ఎవరికైతే కారణం వై కార్యం, కారణమే కార్యము, ప్రకృతే ప్రపంచం, ప్రకృతే ప్రపంచంగా కనపడుతున్నా అని మారింది అంటున్నారు. యస్య, ఎవరి వాదములో కారణం నిశ్చయంగా కార్యము, అప్పుడేమైంది? కారణం తస్య జాయతే, వానికి కారణం ప్రపంచంగా పుట్టింది. ఏదైతే మూల కారణమో, ఏదైతే పుట్టదో, ఏదైతే మార్పు లేదో, ఏదైతే నిర్వికారం అన్నాడో ఆ ప్రధానం, ఆ కారణము జాయతే పుట్టేస్తుంది. ఎప్పుడు? కారణమే కార్యం అంటున్నాడు కాబట్టి. జాయమానం
పుట్టినటువంటిది. కథం అజం, పుట్టుక లేనిది ఎట్లా అవుతుంది? నా కారణానికి ప్రకృతికి పుట్టుక లేదు, కానీ దాని నుంచి సృష్టి పుట్టింది అంటున్నారు. పుట్టుక లేనిది పుట్టుక ఉన్నది ఎలా అవుతుంది? జాయమానం కథం అజం. దిస్ ఇస్ మై ప్రాబ్లం. యు ఆన్సర్. ఐఎమ్ నాట్ ఆస్కింగ్, వైశేషిక ఇస్ ఆస్కింగ్, యు ఆన్సర్ హిమ్. వైశేషిక ఇస్ ఆస్కింగ్ ది సాంఖ్య. కారణం ఓకే, ప్రధానం ప్రకృతి ఉందండి. ఆ ప్రకృతి నుంచి కార్యం ఏంటంటే, కార్యం కారణం ఒకటేనండి. ముందు బంగారం, ఇప్పుడు ఉండగా ఆ కారణమే కార్యంగా ప్రకటమైంది. అదే ఈ కార్యంగా మారింది. ఓకే, అంటే కారణం కార్యంగా పుట్టిందా? పుట్టింది సార్. ఓహో, కారణం తస్య జాయతే. నీకు కారణం కార్యంగా పుట్టించింది. బాగానే ఉంది. జాయమానం కథం అజం. పుడితే మరి ఇంకా అది అజమేమిట్రా? నువ్వు అక్కడ ఏం చెప్పావు? ప్రకృతి అజమన్నావు, పుట్టుక లేనిదన్నావు, మూల కారణం అన్నావు. మూల కారణం అంటే దానికి పుట్టుక ఉండకూడదు, దానికి ఏది ఉండదు, దానికి మీద ఇంకో కారణం ఉండదు, మళ్ళీ దాని నుంచి పుట్టేసింది అంటున్నావు. జాయమానం కథం. ఓకే, ఇంకో కన్ఫ్యూషన్ కూడా పెట్టావు నువ్వు. ఏ మళ్ళీ ఇంకోటి చెప్పాడు ఏమిటి? ప్రకృతి అజం నిత్యం, అంటే అది ఎప్పుడూ మారదు, అలాగే ఉంటుంది. అజం భిన్నం, అంటే అనేకంగా అయింది. ఇక్కడ అనేకంగా అయినది అది నిత్యం ఎలా ఉంటుంది? కథం చ తత్ నిత్యం భిన్నం కథం చ. అంటే అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ తత్ కారణం, తత్ నిత్యం కారణం. ఏదైతే నిత్యమైన కారణం ప్రధానం అంటున్నావో, కథం భిన్నం చ, అది ఎలా ముక్కలైంది నిత్యంగా ఎలా ఉంటుంది? నిత్యంగా ఉన్నది అంటే ముక్కలైందని చెప్పలేను. ముక్కలవుతోంది, అనేకంగా అవుతోంది అంటే నిత్యం అని చెప్పలేను. పుట్టింది అంటే కారణం అని చెప్పలేను. పుట్టలేదు అంటే కారణం నుంచి పుట్టుకు రాలేదు. ఇది కన్ఫ్యూషన్. చూడండి, వైశేషికులు, ఇతర సృష్టివాదులు పూర్వపక్షంగా సాంఖ్యుల సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తూ ఇలా వాదిస్తుంది. ఎవరి మతం ప్రకారంగా అయితే, సాంఖ్యుల మతం ప్రకారంగా నిత్యమైన ప్రధాన లేక ప్రకృతి అనేది జగత్తు అనే కార్యానికి మూల కారణము. వాళ్ళ దాంట్లో ఏంటి? ప్రధాని కదా, ప్రధాన లేక ప్రకృతి అనేది జగత్తుకు మూల కారణం. ఆ కారణమే కార్యరూపంలో పరిణామం చెందుతోంది, పరిణామవాదం మారుతోంది. కాబట్టి కారణమే స్వయంగా పుడుతోంది. జాయతే అని ఒప్పుకోవచ్చు. కారిక వారిద్దరి వాదోపవాదాలలోనూ తార్కిక దోషాన్ని ఎత్తి చూపిస్తుంది. కార్యరూపంలో నిరంతరం పుడుతూ ఉండే వస్తువును అసలు పుట్టుక లేనటువంటి కారణము, మూల కారణము అజమని ఎలా అంటావు? అలాగే కార్యరూపంగా మారి అనేకంగా భిన్నత్వాన్ని, వికారాన్ని పొంది మొక్కలైపోయే వస్తువును నిత్యమని ఎలా అంటావు? రెండు ప్రాబ్లమ్స్. ఒకటేంటంటే అజము, రెండోది నిత్యము. ప్రకృతి అజము, పుట్టుకలేనిది. ప్రకృతి నిత్యము, మార్పు లేనిది, ఎప్పుడూ అలాగే ఉంటుంది. అజమవుతే సృష్టి పుట్టలేదు, నిత్యమవుతే అనేకంగా అవలేదు. అదే చెప్తాడు. ద్వైతుల యొక్క పరస్పర తార్కిక ఖండన ఇందులో వేదాంతులు చేరలేదు. ద్వైతులు గుద్దుకుంటున్నారు. గౌడపాదులు నేరుగా పరమార్థ సత్యాన్ని చెప్పడం లేదు. కేవలం తార్కిక దృష్టితో ఒకరినొకరు ఖండించుకునే వైశేషిక సాంఖ్య దర్శనాలలోని అంతర్గత విరోధాన్ని చూపిస్తున్నారు. సాంఖ్యులు తమ ప్రకృతిని అజము, నిత్యము అంటూనే దాని నుంచే జగత్తు పుట్టింది, పరిణామవాదం అంటున్నారు. వైశేషికులు దీన్ని తార్కికంగా ఖండిస్తూ, కారణమే కార్యమైతే దానికి నిత్యత్వము ఉండదు. ద్వైతవాదులు తమలో తామే తార్కికంగా కొట్టుకుంటూ కార్యకారణ సంబంధం సాంఖ్యంలో కుదరదు అని నిరూపించారు. కార్యకారణ సంబంధం కుదరదంటే ఏది పుట్టలేదు అనేది సిద్ధిస్తుంది. ఓకే, సారాంశం చెప్తాను, ఆ తర్వాత భాష్యంలో. గట్టిగా పట్టుకోండి. సాంఖ్య సిద్ధాంతంలో కారణమే కార్యంగా ప్రకటమవుతుంది. ఇది బేసిక్ ఫండమెంటల్ అండర్స్టాండింగ్. ప్రాథమిక మీన్స్ ఫండమెంటల్ అండర్స్టాండింగ్. బంగారం ఆభరణాలుగా కనిపిస్తుంది అంటే బంగారం ఆభరణాలు రెండు వేర్వేరు స్థితులలో ఉన్న ఒకే పదార్థం. వేదాంతంలో కూడా అదే చెప్తాను. ఇది బంగారము, ఇది నాగా. రెండున్నాయా ఒకటి ఉన్నాయంటే, పేరుకి రెండు ఉన్నాయి అంటే తత్వం ఒకటేనండి. వాళ్ళు అదే అంటున్నారు. బంగారము ఆభరణాలు వేర్వేరు స్థితులలో ఉన్న ఒక్కటే. ఒకటి కారణావస్థ, రెండవది కార్యావస్థ.
పరిస్థితులు వేరు, పదార్థం ఒక్కటే. అవస్థాభేద ఏవ పరస్తు వస్తు ఏక. కేవల అవస్థాభేద అంటే ఆ పదార్థాల యొక్క అవస్థలు వేరు, ఒకటి కారణావస్థ, ఇంకొకటి కార్యావస్థ. పరంతు కానీ వస్తు ఏక, వస్తువు ఒక్కటే. వైశేషికులు మీ సాంఖ్యతత్వ శాస్త్రంలో కారణం ఈజ్ ఈక్వల్ టు కార్యం, బంగారం ఈజ్ ఈక్వల్ టు నగ. కార్యం పుట్టింది అనే ప్రకటనను తిరిగి అమర్చి చూపితే ఏంటంటున్నారు? కారణం నుంచి కార్యం పుట్టింది, బంగారం నుంచి గాజులు పుట్టాయి. ఇది వన్ స్టేట్మెంట్. దాన్ని ఎలా చెప్పొచ్చు? బంగారమే గాజుల బంగారం నుండి గాజులు ఉద్భవించాయి, ప్రకటమయ్యాయి, మార్పు చెంది వచ్చాయి అనేటటువంటిది ఒక స్టేట్మెంట్, సాధారణ ప్రకటన. రీరైట్ చేస్తే బంగారం ఆభరణాల రూపంలో పుట్టింది, గాజులు పుట్టాయని చెప్పకండి. బంగారమే గాజుల రూపంలో పుట్టింది. ప్రకృతే ప్రపంచం రూపంగా పుట్టింది, ప్రకృతి ప్రపంచంగా మారుతుంది. ట్రాన్స్ఫర్మేషన్, అంతే కదా? మీ ఎస్, కరెక్ట్, వి హ్యావ్ అగ్రీడ్. ప్రకృతే ప్రపంచంగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ప్రపంచ రూపంలో పుడితే, పుట్టడం అంటే ఏమిటి? ప్రకృతి వికారం చెందితేనే పుడుతుంది. ఏదైనా వికారం చెందితేనే ఎఫెక్ట్ వస్తుంది. ఓ ప్రోడక్ట్ పుట్టాలి అంటే వికారం కలగాలి, అంటే ప్రకృతి వికారానికి లోనైంది. ఏం చెప్పారు మీరు? ప్రకృతియే ప్రపంచంగా మార్పు చెంది కనబడుతుంది. అంటే ప్రపంచం రూపంలో ప్రకృతే పుడితే ప్రకృతి వికారానికి లోనైంది. ఏదైతే వికారానికి లోనైందో అది జాతం, పుట్టినది అయింది. మీ వాదనలో ప్రకృతి అజాతం అంటున్నారు. ప్రకృతి ఈజ్ నో మోర్ అజాతం, అంటే అది మూల కారణం కాదు. ఎందుకు? మూల కారణం కానీ స్వభావం కానీ నా విపర్యతే. ముందు కారికలో నిరూపించాం. స్వాభావికి, సంసిద్ధికి, సహజ, అకృత అనేటటువంటి నవిపర్యతే ఆ కారణాలు. మూల కారణమైతే అది నవిపర్యతే, వికారానికి లోను కాదు. మరి ప్రపంచంగా ప్రకృతి పుట్టింది అంటే అది వికారం పొందింది. వికారం పొందిందంటే ఇట్ లాస్ట్ ది స్టేటస్ ఆఫ్ అజాతం. అజాతం అనే స్టేటస్ కోల్పోయింది. ఈశ్వర కృష్ణ గారి సాంఖ్య కారికలలో, ఎక్కువ కారికల్లో 27 కారికలు అంతే. కపిల ముని వ్రాసినటువంటి సాంఖ్యశాస్త్రం దొరకటం లేదు. ఇట్ ఈస్ నో మోర్ అవైలబుల్. ఆ సాంఖ్యశాస్త్రం తాలూకా విశ్లేషణలను చదివి 27 కారికలలో మొత్తం సాంఖ్య ఫిలాసఫీ అంతా ఈశ్వర కృష్ణ గారు చెప్పారు. అందులో కారికలలో మూల ప్రకృతి అవికృతి, మూల ప్రకృతి విపరీతము చెందదు, మూల ప్రకృతి మార్పు చెందదు అని ఆయన రాశారు. ఏదైతే మూల ప్రకృతో మూల కారణం అంటున్నాము అది వికారమునకు లోను కాదు, అది నవికృతి నవిపర్యతే అని ఆయనే రాశారు. సరే, మూల ప్రకృతి నవికృతి, మూల ప్రకృతి మార్పు చెందదు. మళ్ళీ ఇంకొక వాక్యంలో మహాదాదాజ్య ప్రకృతి వికృతయ సప్త షోడశకస్తు వికార. ఇది భాష్యంలో లేదు, ఈశ్వర కృష్ణ సాంఖ్యకారిక. ఈశ్వర కృష్ణ సాంఖ్యకారికలో ఏముంది? మూల ప్రకృతి అవికృతి, మూల ప్రకృతి వికారము పొందదు, మార్పు చెందదు. మహదాద్యా, మహత్ మొదలుగా, మహత్ మహదహంకారము, దాని నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి ప్రపంచము, 7 + 16 23 తత్వాలు చెప్తారు. అందుకే వాళ్ళు సాంఖ్యులు. సాంఖ్యులు అంటే కౌంట్, నంబర్. సో ముందు 7 తత్వాలు పుట్టాయని, 7 నుంచి 16 తత్వాలు వచ్చాయని, 7 + 16 23 అని 23 తత్వాలుగా వాళ్ళు చెప్తారు. మహాదాద్య ప్రకృతి వికృతే సప్త షోడకశకస్తు వికార. ఈ సిద్ధాంతం తార్కికంగా తప్పు. దిస్ ఫండమెంటల్ బ్యూటీ ఆఫ్ దిస్ సిద్ధాంత ఈజ్ ఇట్ ఈస్ నాట్ లాజికలీ కరెక్ట్. వై? ప్రకృతి కారణమైతే అజం కాదు, ప్రకృతి కారణమైతే వికారాన్ని పొందింది. వికారాన్ని పొందిందంటే పుట్టుకలేనిది ఎలా అవుతుంది? అజం అంటే వికారం ఉండకూడదు. ప్రకృతి అజమైతే కారణం కాదు. అది కారణం అవుతే అజంగా ఉండలేదు, అజంగా ఉంటే కారణం కాలేదు, కార్యం దాని నుంచి రాలేదు. అది ప్రాబ్లం. భాష్యం: కారణం యస్య వాదినః వై కార్యం.
భగవత్పాదులు ఎల్లో కలర్లో ఉన్నవి కారిక, మధ్యలో ఆయన భాష్యం. కారణం యస్య వై కార్యం, కారణం అంటే మృదువత్ మట్టి తీసుకో, ఉపాదాన లక్షణం. కారణం అంటే ఏమిటి? మట్టి కారణం కదా, ఉపాదాన కారణం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నిమిత్త కారణ హియర్, వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ ద ఉపాదాన కారణ. వాట్ ఈస్ ద ఉపాదాన కారణ ఫర్ కుండ? మృద్వత్ ఉపాదాన లక్షణం. యస్య అంటే ఎవరి వాదన ఎందైతే, యస్యవాదిన వై కార్యం అంటే కారణం, యస్య వై కార్యం ఎవరి వాదములో మట్టిగానున్నటువంటిది కుండగా మారిందో, కారణం ఏవ కార్యాకారేణ పరిణమతే, కారణమే కార్య ఆకారేణ కార్యరూపముగా కుండ రూపముగా మట్టియే పరిణమించిందో యస్యవాదిన ఇత్యర్థ. కారణం యస్య వై కార్యం అన్నదానికి ఇది రాశారు. కారణం అంటే మట్టి, యస్యవాదిన ఎవరి వాదనలో అయితే వై నిశ్చయంగా కార్యం కొండ అయిందో, కారణం ఏవ కార్యాకారేణ పరిణమతే కారణమే కార్య ఆకారంలో మారిందో యస్యవాదిన ఆ వాదనలో ఇత్యర్థ అనేది కన్క్లూషన్. తస్య వారికి అజం ఏవ సత్ ప్రధానాధికారణం, అజం ఏవ పుట్టుక లేనిదే అయినటువంటి ప్రధాన ఆది కారణం, ప్రధానము మొదటి కారణం, మూల కారణం. దాని ఏం చెప్తున్నారు వాళ్ళు? మహదాది కార్యరూపేణ జాయతే, ఏదైతే పుట్టుక లేని కారణము ప్రకృతియో అది మహత్తు మొదలైనటువంటి 6+10 7+16 23 తత్వాలుగా కార్యరూపేణ జాయతే ఇత్యర్థ. మహదాద్యాకారేణ చేత్, ఒకే మహదాదులు పుట్టాయి, మహదాది ఆకారేణ చేత్, అది మహదాదులనే ఆకారాలను పొందినట్లయితే జాయమానం పుట్టినదైనది, అప్పుడు ప్రధానం ప్రకృతి కథం అజం ఉచ్యతే తైః. దెన్ హౌ కెన్ యు సే ఇట్ ఈస్ అజం తైః అని వారలు ఉచ్యతే చెబుతారు. ప్రశ్న ఏమిటి? మహదాదులుగా మారి సృష్టిగా అయినటువంటి ప్రధానము పుట్టింది అంటే కార్యరూపాన్ని ధరించింది. పుట్టింది అంటే పుట్టుక లేనిదని ఇక చెప్పడానికి లేదు. పుట్టుక లేనిదని ఎప్పుడైతే చెప్పలేదో, అది కూడా పుట్టినదే అయితే అప్పుడు ఏంటవుతుంది? అది మూల కారణం కాదు. విప్రతిషిద్ధం చ ఇదం, ఇది బొత్తిగా ఒకదానికోటి పొసగని మాట. విప్రతిషిద్ధం చ ఇదం జాయతే అజం చ, ఒకసారి పుట్టిందంటున్నావు, ఓసారి పుట్టలేదు. దీని నుంచే సర్వము పుట్టిందంటున్నావు, మళ్ళీ ఇది పుట్టని తత్వం అంటున్నావు. ఇది విప్రతిషిద్ధం. మూలంలో ఉన్న కారణం మృద్వత్ ఉపాదాన లక్షణం. మూలంలో కారణం అనేది స్టార్టింగ్లో కారికలో మృద్వత్ మట్టి వలె ఉపాదాన లక్షణం. ఈ కారికలన్నింటిలోనూ కారణం ఉపాదాన కారణమే చెప్తాం. నిమిత్త కారణం గురించి మనం చర్చించటం లేదు. మట్టి మరియు కుండను, బంగారం ఆభరణాలు, వాటి గురించే మాట్లాడుతున్నాం. స్వర్ణకారుడిగా అంటే ఆ ఆభరణాలు తయారు చేసే ఆయన కానీ కుమ్మరి ఆయన గురించి కూడా మాట్లాడటం లేదు. వాళ్ళు నిమిత్త కారణం చర్చ కాదు ఇక్కడ ఉపాదాన కారణమే చర్చ. అందుకే మృద్వత్ ఉపాదాన లక్షణం. ఎవరికి? యస్యవాదిన, ఏ వాదులకైతే. ఎవరు వాళ్ళు? సాంఖ్యవాదులకు. వైకార్యం ఆ ఉపాదాన కారణమే నిశ్చయంగా నిశ్చయంగా కార్యం అదిగో కొండైంది. కారణమేవ కార్యాకారేణ పరిణమతే యస్యవాదిన, ఏ వాదులకైతే కారణమే కార్యరూపంగా మార్పు చెందుతుందో, ఏ వాదులకైతే ముందు మట్టిగా ఉన్నది ఇప్పుడు కుండగా మార్పు చెందింది అంటున్నారో, యస్యవాదిన వై కార్యం కారణమేవ కార్యాకారేణ పరిణమతే యస్యవాదిన. కుండ మట్టి గురించి కాదు వాదన ఏమిటి? ఏ ప్రకృతి అయితే అజం పుట్టుకలేనిది, మూల కారణము, నిత్యము అంటున్నానో, ఆ ప్రకృతియే వికారాలు చెంది, మార్పులు చెంది, పరిణామం చెంది ప్రపంచంగా మీరు నేనుగా అయింది అంటున్నారు వాళ్ళు.
సాంఖ్యతత్వవేదులకు ఉపాదాన కారణమే కార్యము, కారణమే కార్యంగా కనిపిస్తుంది. రెండు ఒకటే. ఒకటి కారణస్థితి, మరొకటి కార్యస్థితి. పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి కానీ పదార్థం ఒక్కటే. పాలు పెరుగు ఒకప్పుడు పాలుగా ఉన్నవే ఇప్పుడు పెరుగుగా మారాయి. ది కంపోజిషన్ ఈ సేమ్. పాలలో నుండే కాంపోజిషను, పెరుగులో నుండే కాంపోజిషను ఒక్కటే. పాలే పెరుగుగా మారాయి, మట్టే కొండగా మారింది, బంగారమే ఆభరణంగా మారింది, కలపయే ఫర్నిచర్గా మారింది, ప్రకృతే ప్రపంచంగా మారింది. కారణమేవ కార్యాకారేణ పరిణమతే. కారణమేవ కారణమే కార్యాకారేణ కార్యరూపంగా పరిణమతే అంటే మారుతుందనే వాదిన. కారణం మాత్రమే కార్యంగా మారుతుందనే వాదులు ఇత్యర్థ. దీనిని మూల కారణానికి అన్వయిద్దాం. మామూలుగా అన్ని కారణాలు బంగారము మట్టి, బంగారము ఆభరణాలు మట్టి కొండ కలప ఫర్నిచరు పెరుగు పాలు పాలు పెరుగు ఇవన్నీ అర్థమైపోయాయి. దీని మూల కారణానికి పట్టుకెళ్తాం. మూల కారణం ఏమిటి? సాంఖ్యతస్య వాళ్ళకి సాంఖ్యతత్వవేత్తకు అజమ్యేవ సత్ ప్రధానాది. ఆ ప్రధానం అనేటటువంటి ప్రధానము అనేటటువంటిది అజం, పుట్టుకలేని ప్రకృతి ఏం చేస్తుంది? ఆ ప్రకృతి కారణం ఏదైతే కారణమో అదే మహత్ ఆది కార్యరూపేణ జయతే. పుట్టుకలేని ప్రకృతియే మహత్, మహదహంకారము, పంచభూతాలు మొదలైన రూపాలలో 23 తత్వాలుగా మారింది. పుట్టుకలేని ప్రకృతి పుడుతుంది అంటున్నారు మీరు. అది వేడి ఐస్ క్రీమ్ లాగా. ఎక్కడైనా ఐస్ క్రీమ్ అనేది వేడిగా ఉండదు. జాయతే ఇత్యర్థ. అనేక కార్యాలుగా పుడుతుంది అని అర్థము. అయితే అయితే ఏం పుట్టింది. మహదాది ఆకారేణ జాయమానం చేత్. పుట్టని అన్నావా? ఓకే, పుట్టింది, ఒప్పుకున్నావు. ఏమిటి పుట్టింది? ఏదైతే అజమో, ఏదైతే ప్రధానమో, ఏదైతే మూల కారణమో అది కార్యరూపంగా ప్రపంచంగా మహదాదులుగా పుట్టింది. పుట్టింది సార్, అదే నిజం. పుట్టింది పడావు. పుట్టింది అంటే మహదాది ఆకారాయణ జాయమానం చేత్. మహదాది ఆకారముగా పుట్టింది అంటే ప్రధానం. మీ ప్రధానం పని ఏమైంది? ఇప్పుడు ప్రధానం అనేకంగా పుట్టింది అంటే మహత్వం మొదలైన కార్యాలైతే కార్యాలుగా మార్పు చెందితే కథం అజం ఉచ్యతే. హౌ కెన్ యూ సే ఇట్ ఈజ్ అజం? మార్పు లేనిది, నిర్వికారమని ఎలా చెప్తారు? మీ ప్రకృతిని పుట్టుకలేనిదని ఎలా చెప్పగలరు? పుట్టేసిందిగా మహదాదులుగా చెప్పారు మీరు. ఇప్పుడు మహదాదులుగా పుట్టిందన్నారు, మరి పుట్టుకలేనిది అజం ఎలా అవుతుంది? తైహి ఆ సాంఖ్యవేత్తలు ప్రధానం పుట్టుకలేదని ఓ పక్కన అంటూనే మహదాదులుగా పుట్టిందని ఎలా చెప్పగలరు? సిగ్గు లేకుండా తమను తామే ఎలా వ్యతిరేకించుకుంటారు? గొప్ప తత్వవేత్తలు అంటున్నారు కూడా విప్రతిషిద్ధం ఈదం. ఈ క్రింది ప్రకటనను చెప్పడం సాంఖ్య సిద్ధాంతం యొక్క వైరుధ్యము. ఎ టెక్నికల్ లాజికల్ కాంట్రడిక్షన్. వాట్ ఈస్ ద కాంట్రడిక్షన్? అజం చ జాయతే ఇది చ అంటే పుట్టుకలేనిది పుట్టింది అన్నారు. అజం జాయతే, అజం లేదు, జాయతే పుట్టింది అన్నారు. కాంట్రడిక్షన్ నెంబర్ 1. ఓకే, చ అంటే ఇంకొక కాంట్రడిక్షన్ కూడా ఉందండి అంటూ మరో ప్రాబ్లం చెప్తారు. నిత్యంత తైహి ఉచ్యతే. తైహి వారలు నిత్యం ఉచ్యతే. ప్రధానం నిత్యం అంటారు. ప్రధానం భిన్నం, విదీర్ణం, స్ఫుటితం, ఏకదేశేన సత్ కథం నిత్యం భవేత్ ఇత్యర్థ. దిస్ ఇస్ ద సెకండ్ అబ్జెక్షన్. ఫస్ట్ అబ్జెక్షన్ ఏమిటి? ప్రధానము అజము, పుట్టుకలేనిది, మార్పు లేనిది, కానీ దాని నుంచి అనేకమైనటువంటి రూపాలు మహదాదులుగా అది కార్యంగా మారింది, పుట్టాయి. ప్రధాన నుంచి ఇవన్నీ పుట్టాయి అంటే అదేమో మారింది అంటే అజం కాదు. అజం అవుతే దాని నుంచి అది పుట్టదు. ఏదైనా పుట్టింది అంటే అది మూల కారణం అవ్వదు. అయిపోయింది. రెండోది ఏమిటి? ప్రధాన నిత్యం అంటే ఎప్పుడు ఒకే మాదిరి ఉంటుంది. అది దానిలో నిత్యంగా ఉంటుంది అంటే అది అనిత్యము కాదు. ప్రపంచం అనిత్యం, ప్రధానం నిత్యం. ఎవరికి? వాళ్ళకి. ప్రధానం
భిన్నం విదీర్ణం స్ఫుటితం ఏకదేశేన సత్ కథం నిత్యం భవేత్. రెండవ వైరుధ్యం ప్రకృతి నిత్యం శాశ్వతం నిత్యం చ తై ఉచ్యతే. నిత్యం అంటున్నారు. ప్రకృతి సృష్టిగా మారిన తరువాత ప్రకృతి ఎలా కొనసాగుతుంది? మీ దగ్గర ఓ లీటర్ పాలు ఉన్నాయి, ఆ లీటర్ పాలను పెరుగు చేశారు. మళ్ళీ పాలేమని అడిగితే ఏంటంటారు మీ అమ్మగారు, మీ భార్య గారు? అరే అదే ఇదండి, మీరు తెచ్చారే 1 లీటర్ పాలు, అదే పెరుగు. మరి పాలు అదే ఇది. మళ్ళీ వేరే వేరే పాలు ఉంటే మరి పెరుగు ఎలా వస్తుంది? ఈ పెరుగే ఆ పాలు. ప్రకృతి ఇంకా ఎలా కొనసాగుతుంది? ప్రకృతి మరి ఉండకూడదు. అంటే ఎప్పుడైతే ప్రకృతి ప్రపంచంగా మారిందని అన్నానో, ఎప్పుడైతే పాలు పెరుగుగా మారాయని చెప్పానో, ఇక ప్రకృతి లేక ఆ పాలను మరి ఇంకా లేవు కదా. అలాగని ఒకవేళ ఉంటే 1 లీటర్ పాలతో శాశ్వతంగా పెరుగుని చేసుకుంటూనే ఉండొచ్చు. ఒక్కసారి కారణం కార్యంగా మారిపోతే ఆ కారణం మరి ఉండదు. కాఫీ తయారు చేయడానికి నాకు కాఫీ పౌడర్ కారణం కావాలి, వన్ ఆఫ్ ది కారణాస్. ఆ కారణం కాఫీ పౌడర్ వాడేశాను, 10 మంది వచ్చారు, డబ్బాలో ఉన్న కాఫీ పౌడర్తో కాఫీ చేసాను. ఇంకా మరి కాఫీ పౌడర్ ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఒక్కసారి ప్రకృతి విశ్వంగా మారిన తరువాత ప్రకృతి అసలు ఉనికిలో ఉండదు. అంటే ప్రకృతి నిత్యం అనే పదానికి అర్థం ఉండదు. ప్రకృతి మరణిస్తుంది. ప్రకృతి నుంచి ప్రపంచం వచ్చింది అని మీరు చెప్పారంటే ప్రకృతి మరణించింది. రేపు పొద్దున న్యూస్ పేపర్లో ఆబిట్యూరీ కాలం, సంతాప ప్రకటనలో మొదటి కాలంలో హెడ్లైన్స్లో ప్రకృతి మరణించింది అందరూ తెలుసుకోవాలను. ఎందుకు? ప్రకృతి అయిపోయింది, సృష్టి అయిపోయింది, ప్రపంచం అయిపోయింది. సో సంతాప ప్రకటనలో ఫస్ట్ హెడ్లైన్ ప్రకృతి మరణవార్త. అంటే ప్రకృతి కార్యంగా మారినట్లయితే అది నిత్యత్వాన్ని కోల్పోతుంది. నిత్యం చతై ఉచ్యతే. నిత్యమని వాళ్ళు చెప్తున్నారు, వారలు చెప్పితే ప్రధానం భిన్నం, ప్రధానం అనేది భిన్నమై అనేకంగా విదీర్ణం స్ఫుటితం ఏకదేశేన సత్ కథం నిత్యం భవేత్ ఇత్యర్థ. సాంఖ్య సిద్ధాంతంలో ప్రకృతి కారణం అజాతం మరియు నిత్యం. 4 మాటలు గట్టిగా పట్టుకోండి. ప్రకృతి కారణం అజాతం నిత్యం. దిస్ ఈజ్ వన్ ప్యాకేజ్. ఏమిటి? 4 పదాలు. ప్రకృతి, ఇదే కారణం, మూల కారణం, అజాతం పుట్టుకలేనిది, నిత్యం. ఎలా వచ్చింది ఇది? సాంఖ్యకారికల్లో ఈశ్వరకృష్ణ గారు ఇచ్చారు ఈ 4 డెఫినేషన్స్. వాట్ ఈజ్ ప్రకృతి? ప్రకృతి ఈజ్ ద ప్రధాన, దట్ ఈస్ ద కారణం, అజాతం నిత్యం. ఇంకో ప్యాకేజ్ ఏమిటి? ప్రపంచం, కార్యం, జడం, జడంగా జాతం, అనిత్యం. అజాతం వల్ల జాతమైంది, నిత్యం వల్ల అనిత్యమైంది, కారణం కార్యమైంది, ప్రకృతి ప్రపంచం. సో ప్రకృతి కారణం అజాతం నిత్యం, ప్రపంచం కార్యం జాతం అనిత్యం. ఇది రెండో ప్యాకేజ్. ఓకే. ప్రకృతి నిత్యము శాశ్వతమైనది అనేటటువంటిది తప్పైపోతుంది. ఎందుకు? భిన్నం తథా కథం నిత్యం భవతి. ఇది రెండవ ఖండన. ప్రకృతి ప్రపంచంగా మారినట్లయితే ప్రకృతికి అందుబాటులో ఉండదు, ప్రకృతి నిత్యము కాదు. మీరిచ్చిన డెఫినేషన్లో అజాతం అన్నదాన్ని ఖండించాము, నిత్యం అనేదాన్ని ఖండిస్తున్నాము. ఎప్పుడైతే అది నిత్యము అజాతం అనే ధర్మాలను కోల్పోయిందో అది కారణమయ్యే తత్వాన్ని కూడా కోల్పోతుంది. ఈ సమస్యను నివారించడానికి ఆయన ఒక చిన్న ఐడియా వేశాడు సాంఖ్యుడు. అరేనండి, మా ప్రకృతి ఉందండి, అది పూర్తిగా మారలేదండి, ఓ పార్ట్ మారిందండి అని. అంటే ఓ పార్ట్ అలాగే ఉందండి, అదేం మారలేదు, అది నిత్యమే, ఓ పార్ట్ మారిందందాం, మారిదో సృష్టి అయింది, ఓ 80% అలా ఉందండి, ఓ 20% మారి ప్రపంచమైంది, అది నిత్యము ఉన్నది, సృష్టి ఉంది అని వాదించితే, ఒకవేళ ఈ సమస్యను నివారించడానికి ప్రకృతి విశ్వంగా మారదు, కొంత భాగం మాత్రమే మారుతుంది. అంటే మీ దగ్గర డబ్బాలో 20 కేజీలు బియ్యం ఉన్నాయి, కానీ మొత్తం బియ్యాన్ని వాళ్ళు అన్నం వండలేదు, 1/2 కిలోయే వండాము, మిగతా 19.5 కిలోలు అలాగే ఉన్నాయి అన్నట్టుగా ఒక భాగం మాత్రమే వండాము. అదేవిధంగా ప్రకృతిలో కొంత భాగం మాత్రమే విశ్వంగా మార్చబడింది. కాబట్టి ప్రకృతి ఒక పక్కన నిత్యం, కనీసం పూర్తిగా కాకపోయినా పాక్షికంగా 80% నిత్యంగా ఉంది.
అప్పుడు ప్రకృతి భాగాలతో కూడిన వస్తువు అవుతుంది. నేను చెప్పారు ప్రకృతి కెన్ బి డివైడెడ్. దెన్ వాట్ హ్యాపెన్స్? యువర్ ప్రకృతి ఈజ్ నాట్ వన్, ఏకాండిగా లేదు. దెన్ దెర్ ఈస్ ఎ పార్ట్ విచ్ ఇస్ మాడిఫైయబుల్, దెర్ ఇస్ ఎ పార్ట్ విచ్ డజంట్ మాడిఫై. దట్ మీన్స్ ప్రకృతి హాజ్ బికమ్ సవయవం, అవయవాలు కలిగి ఉంది. నియమం ఏమిటి? జనరల్ రూల్ మీకే కాదు ఎవరికి. యత్ సవయవం తత్ అనిత్యం. దేనికైతే అవయవాలు ఉంటాయో అది నిత్యం అని చెప్పడానికి ఉండదు. సవయవత్వత్ ఘటవత్. కొండ ఉంది, కొండలో కింద భాగము, పొట్ట భాగము, మొత్త భాగము, కొన్ని భాగాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇన్ని భాగాలు ఉన్నాయో అది అనిత్యం అవుతుంది. ఏది సవయవము అది అనిత్యం. కానీ ప్రకృతి ఒక్కటే అంటున్నావు, నిరవయవం అంటున్నావు, ప్రకృతి అజం అంటున్నావు. ప్రకృతి పూర్తిగా విశ్వంగా మారినా లేక పాక్షికంగా మారినా ప్రకృతి అనిత్యమే అవుతుంది. సో యువర్ ప్యాకేజ్ ఈజ్ డిస్ట్రాయిడ్. వాట్ ఈస్ ప్యాకేజ్ 1? ప్రకృతి, కారణం, అజం, నిత్యం. దట్ ప్యాకేజ్ ఈజ్ డిస్ట్రాయిడ్. వై? బికాజ్ భిన్నంగా అయిపోయింది. తైహి వారలు సాంఖ్యై ప్రధానం నిత్యం చ ఉచ్యతే. నిత్యం అంటున్నారు. భిన్నం, విదీర్ణం, స్ఫుటితం ఏకదేశేన అన్నారు. అంటే ఏకదేశేన అంటే పాక్షికంగా విశ్వంగా మారిందో, పూర్తిగా విశ్వంగా మారిందో. భిన్నం, విదీర్ణం అంటే విశ్వంగా మారింది. స్ఫుటితం ఏకదేశన అంటే పాక్షికంగా మారింది. ఎలా తీసుకున్నా కూడా టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రకృతి ఆర్ పార్షియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ప్రకృతి సత్ కథం నిత్యం భవేత్. అది సత్పదార్థమై నిత్యమై ఎలా ఉంటుంది? అది నిత్యమై ఎలా నిలవగలుగుతుంది? శాశ్వతం ఎలా అవుతుంది? ఇత్యర్థ. కథం నిత్యం భవేత్. ఇది సమాధానం కోసం వేసిన ప్రశ్న కాదు. కథం నిత్యం భవేత్ అంటే నిత్యం నభవేత్, ఇది నిత్యముగా ఉండలేదు. ఎప్పుడైతే పాక్షికంగా కానీ టోటల్గా కానీ ప్రకృతి మార్పు చెంది ప్రపంచమైందని చెప్పావో దాని నిత్యత్వాన్ని కోల్పోతుంది. అజం అన్నదాన్ని కోల్పోయింది, నిత్యత్వం అన్నదాన్ని కోల్పోయింది. ఇప్పుడు నెక్స్ట్ కార్యకారణ సంబంధాన్ని కూడా తీసేస్తారు. 4 చెప్పారు. ప్రకృతి, కారణం, అజం, నిత్యం. ఈ కారికలో అజం, నిత్యం అనేదాన్ని కొట్టేశాం. కారణం అన్నారు, ప్రకృతి కారణం కాదని నిరూపిస్తే అప్పుడు ఏంటవుతుంది? ప్రకృతి అలా ఉంటుంది. ఒకవేళ ప్రకృతి అంటే ఏదో ఉంది, అది కారణము కాదు, అజము కాదు, నిత్యము కాదు అని తేలుతుంది. ఓకే. నహి సవయవం ఘటాది ఏకదేశేన స్ఫుటన సరిమి నిత్యం దృష్టం లోకే ఇత్యర్థ. చూపిస్తున్నారు. సవయవం ఏదైనా నిత్యమని చూపించడానికి, అంటే అవయవాలతో కూడి ఉన్నది నిత్యంగా ఉన్నదని చెప్పడానికి, లోకే దృష్టం నిత్యం నహి. ఉదాహరణ ఏది ప్రపంచంలో లేదు. ఏదైనా అవయవాలను పార్ట్స్ను కలిగి ఉంటే అది నిత్యమని మీరు చూపలేరు. దెర్ ఈస్ నో దృష్టాంత ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశం నిత్యంగా అంగీకరించారు. సాంఖ్యులు అంగీకరించారు, వేదాంతులు కూడా చాలా వరకు అంగీకరిస్తారు. నిరవయవం, ఆకాశంలో పార్ట్స్ లేవు, తస్మాత్ నిత్యం. పరమాణువు నిత్యం వాళ్ళకి, ఎందుకంటే పరమాణువులో నిరవయం, దాంట్లో పార్ట్స్ లేవు, తస్మాత్ నిత్యం. సో యత్ నిరవయవం తత్ నిత్యం. ఏదైతే అవయవాలు లేవో అది శాశ్వతంగా ఉంటుంది. ఏదైతే భాగం ఉంటుందో యత్ సవయవం తత్ అనిత్యం, అది నశ్వరమైనది. నహి సవయవం ఘటాది, అంటే ఘటము వలె భాగాలు ఉన్నది ఏదైనా ఏకదేశ స్ఫుటన ధర్మి ఏదైనా పాక్షికంగా మారిందో నహి నిత్యం దృష్టంలోకే, అటువంటిది ప్రపంచంలో లోకంలో ఎక్కడా లేదు. సో పార్షియల్ మాడిఫికేషన్ ఆఫ్ ప్రకృతి ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. టోటల్ మాడిఫికేషన్ అది అనిత్యమైపోతుంది. పార్షియల్ మాడిఫికేషన్ వన్స్ మీన్స్ ఇట్ హెస్ గాట్ అవయవం అంటే అది నిత్యత్వాన్ని కోల్పోతుంది. సవయవం మీన్స్ అనిత్యం, నిరవయవం నిత్యం. ఇఫ్ యూ సే పార్షియలీ మాడిఫైడ్ ఇట్ ఈస్ బికమింగ్ సవయవం, అంటే అవయవాలు ఉన్నదవుతుంది. అవయవాలు ఉన్నాయి అంటే అది నిత్యత్వాన్ని కోల్పోతుంది. విదీర్ణంచ స్యాత్ ఏకదేశేన అజం నిత్యం చైతి ఏతత్ విప్రసిద్ధం. దిస్ ఇస్ వెరీ కాంట్రడిక్టరీ. తైహి అభిధీయతే ఇత్యభిప్రాయ. ఒక అంశంలో మార్పు చెందుతుంది కానీ అదే పుట్టుకలేనిది, అదే నిత్యము అనేటటువంటి అసందర్భపు మాటలు విరుద్ధము. తైహి అభిధీయతే విప్రసిద్ధం.
ఈ విధమైన అసందర్భమైన అటువంటి మాటలు విప్రతిషిద్ధం, విరుద్ధం ఇత్యభిప్రాయ అని సారాంశము. ఓకే. రెడక్షియో యాడ్ అబ్సర్డమ్ అంటారు దీన్ని. రెడక్షియో యాడ్ అబ్సర్డమ్ అంటే తార్కికమైన విరుద్ధం అని అర్థం. మాండూక్యోపనిషత్తు విజువల్స్, గౌడపాదీయ కారికలు ఇంకొంచెం అవగాహన మెరుగుపడడానికి. అలాత శాంతి ప్రకరణం 10-11 ఆత్మ సత్యం మరియు సృష్టివాదన ఖండన, శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత. అలాత శాంతి ప్రకరణం తెలుసు. గుండ్రంగా బండి చక్రంలా భ్రమించడం, ఆ భ్రమ తొలగిన స్థితియే శాంతి. ప్రకరణం లక్ష్యం ఏమిటి? జగత్తు జన్మమరణాలకు భ్రమని, ఆత్మకు మాత్రమే శాశ్వతత్వం ఉందని నిరూపించాలి. కారికలు 11-12 వాటి ప్రాధాన్యత, మానసిక ఆత్మ యొక్క సత్యత్వం, తార్కిక దృష్టి, శుచివాదాల ఖండన. అలాత శాంతి ప్రకరణంలో ఆత్మదర్శనం కారిక. సహజ స్వభావం ఏంటి? ఆత్మకు ముసలితనం లేదు, మరణం లేదు, జరామరణ ధర్మములు ఆత్మకు లేవు. సమస్య నేను మర్చుడను, నాకు జరా మరణములు ఉన్నవి అనేటటువంటి పిచ్చి మనీష, తన్మనీష, ఆ పిచ్చి అనే సంసార బంధం. 11వ కారిక పరమత ఖండన. ఎలాగా? మనం చేయటం లేదు, వాళ్ళు వాదన. సృష్టివాద విశ్లేషణ, ప్రకృతి నుండి జగత్తు పుట్టిందనే వాదన, తార్కికుల దెబ్బ. కారణమే కార్యమైతే అది శాశ్వతం అనే ప్రశ్న ఎలా వస్తుంది అంటూ చెప్తున్నారు. జరామరణ నిర్ముక్త సర్వే ధర్మా స్వభావతః జరామరణమిచ్ఛन्तః చ్యవంతే తన్మనీషయా. సమస్త జీవులు సర్వే ధర్మ స్వభావతః తమ సహజ స్వభావము చేతనే జరామరణ ముసలితనము మరణము నిర్ముక్త లేనివి, ఎల్లప్పుడూ పుట్టుక చావులకు అతీతమైనవి. కానీ అజ్ఞానం వలన జరామరణం ఇచ్ఛంతః తమకు ముసలితనం మరణం ఉన్నాయని నమ్మేవారు తన్మనీషయ ఆ తప్పుడు నిశ్చయం వలనే చవంతే సత్య మార్గం నుండి, స్వరూపం నుండి జారిపోతున్నారు. ఓకే. స్వభావతః నిజానికి, ఇన్ అబ్సల్యూట్నెస్, ఇన్ రియాలిటీ. స్వభావము భావన. మనము ఏమై ఉన్నాము, ఏమని భ్రమిస్తున్నాము? స్వభావతః సమస్త జీవాత్మలు నిత్యులు, ఎప్పటికీ పుట్టుక లేనివారు, మరణం లేనివారు, జర లేనివారు. మనం అనుకుంటున్నాము భ్రమ, ఇల్యూషను, మన మనీష, నాకు చావు పుట్టుకలు ఉన్నాయి అనే దేహాభిమానం. షడ్వికార వర్జిత 2 చెప్పారు, భయంకరమైనవి. జర, ముసలితనము, మరణము. పుట్టడం, పెరగడం, నశించడం అంటే 6 మార్పులు నిజానికి స్వభావతః నాస్తి. ఈ జన్మలోనైనా మృత్యువుని జయించాలి, లేకపోతే ఘోరమైన తపస్సు చేసి నేను ఎలాగైనా మృత్యువుని దాటేయాలి అని రాక్షసుల్లా ఫీల్ అవుతున్నాం. రాక్షసులంటే ఎవరు? మనమే. మనకు అటువంటి స్వభావమే ఉంటుంది. అమరత్వం కోసం ఎటువంటి సాధన అవసరం లేదు, అది సహజ సిద్ధము. చ్యవంతే భయంతో నిజ స్వభావం నుండి కిందకు జారిపోతున్నారు. ఎలాగా? రజ్వాం సర్పమివ. రజ్వాం ఇవ సర్పం అని ఉంది. రజ్వాం సర్పమివ. నిజమైన రూపం ఏమిటి? నిత్య అజాత అమర ఆత్మ, త్రాడులాగా, అది సత్యం. పాము ఏమిటి? జనన మరణ ముసలితనాలు, జరామరణాలు అధ్యారోపము చేయబడ్డాయి, ఆరోపించబడినటువంటి అబద్ధం. చీకట్లో తాడును చూసి పామడినట్లు, భ్రమపడినట్లు భ్రామని అజ్ఞానం చేత ఆత్మపై మర్త్యత్వము, ముసలితనము అనేవి ఆరోపించబడ్డాయి. ఆత్మ నిర్మలమైనది, నిర్వికారి, మార్పు లేనిది. ఓకే. పాము లేదని తెలుసుకోకుండా, అది భ్రాంతి అని గ్రహించకుండా భ్రమలో పామును చంపడానికి వ్యర్థ పోరాటం. మృత్యువు లేదని తెలుసుకోకుండా మృత్యువుని దాటడానికని తపస్సులు, యజ్ఞాలు, కర్మలు, యాగాలు, రకరకాలైనటువంటి రాక్షసిక తపస్సులు కూడా చేస్తున్నాం మృత్యుని దాటడానికి. మనం అదృష్టవశాత్తు బై డిఫాల్ట్ అమరులము.
అయినప్పటికీ అజ్ఞానంతో మనకు చావు ఉందని ఊహించుకొని సహజ స్వభావము నుండి చెవంతే కిందకు జారిపోతున్నాము. మృత్యువుని జయించడానికి 100 సార్లు మృత్యుంజయ మంత్రాలను లేక ఘోర తపస్సులను కూడా చేయడము భ్రమలోనున్న భాగమే. మనీషా అంటే ఏమిటి? దృఢ నిశ్చయము. మనీష అనేది మంచి నిశ్చయం కావచ్చు, చెడు నిశ్చయం కావచ్చు. ఇక్కడ సానుకూల అర్థం కాకుండా ప్రతికూలమైనటువంటి తప్పుడు దృఢ నిశ్చయము మోక్షానికి అడ్డుగోడ అడ్డు పెడుతుంది. అసలైన దోషం ఏమిటి? జరామరణ చింతయ తద్భావితత్వ దోషేణ. జరామరణముల గురించి ఆలోచించుకుంటూ అదే భావములో నుండుట అనేటటువంటి చెడు నమ్మకం వలన చావు పుట్టుక సత్యమనే పిచ్చి ఆలోచనయే పెద్ద దోషం. విముక్తి ఏమిటి? మృత్యువుని జయించడం కాదు, మృత్యువు ఉందనే ప్రశ్నయే తప్పు అని గ్రహించడం. సర్వే ధర్మా అనగా సర్వే ఆత్మన. బాహ్యంగా అనేకంగా కనిపించే జీవాత్మలందరూ స్వభావరీత్యా పుట్టుక లేనివారు, మరణం లేనివారు. జీవ పరమ అని 2 ఆత్మలు లేవు. ఉన్నది ఒక్కటే అజాతమైన ఆత్మ. చ్యవంతే సత్యమైన నిజ స్వభావం నుండి అజ్ఞానంలోకి జారిపోతున్నారు. ముక్తి అంటే కొత్తగా పుట్టేది కాదు. ఆత్మకు సహజంగా జనమరణాలు లేవు. నేను పుట్టాను చచ్చిపోతాను అనే దేహాభిమాన భ్రాంతిని వీడడమే అఖండమైన మోక్షము. నిజ స్వభావాన్ని మర్చిపోవడమే మానవ జీవితంలో అతిపెద్ద ట్రాజెడీ. 11వ కారిక పరమత ఖండన. ఎందుకు ఇతర మతాలతో మనకి ఇక్కడతో ఆపేయచ్చు కదా. 11 నుంచి 13 వరకు గౌతపాదులు ద్వైత సృష్టివాదాలను, సాంఖ్య వైశేషిక వాదాలను ఖండిస్తారు. 11, 12, 13 కేవలం అద్వైతమే సమ్యక్ దర్శనము, అబ్సల్యూట్ ట్రూత్ అని నిరూపించడానికి ఇతర దర్శనాలోని దోషాలు మనకు తెలియాలి. సృష్టి నిజమే అని నమ్మే ఇతర తత్వవేత్తలు తమ సిద్ధాంతాలలో తామే ఎలా తార్కిక విరోధాన్ని, లాజికల్ కాంట్రడిక్షన్స్ని సృష్టించుకున్నారో సాక్షిభూతంగా నిరూపించడం ఈ కారికల ఉద్దేశం. ప్రకృతి పరిణామవాదం అంటే ప్రకృతియే మార్పు చెంది ప్రపంచమైనది. సత్కార్యవాదము ప్రపంచం కొత్తగా పుట్టలేదు, ఉన్నదే మార్పు చెంది, ప్రకృతియే మార్పు చెంది ప్రపంచమైనది, ఉన్నదే పుట్టింది. మూల కారణం ఏమిటి? ప్రకృతి ప్రధానం. దాని లక్షణం ఏమిటి? అజం నిత్యం. ప్రకృతి ప్రధానం, అజం నిత్యం, కారణం. ఏమైంది అది? జగత్తు, మహత్తు, అహంకారము, పంచభూతాలు కారణమే కార్యరూపాన్ని గా మార్చుకుంది. ఇదే కార్యము. కార్యము అనిత్యము, జాతం, పుట్టింది అని చెప్తున్నారు. ఉపాదాన కారణం మట్టి కార్యం కొండగా మారడం, పాలు పెరుగుగా మారడం. సాంఖ్యుల వాదన కారణమే కార్యంగా మారింది. పదార్థం ఒకటే, స్థితులు వేరు. ఆ కారణావస్థలో అది ప్రధానం అంటున్నాము, కార్యావస్థలో దానిని ప్రపంచం అంటున్నాము. కారణం యస్య వై కార్యం కారణం తస్య జాయతే జాయమానం కథమజం భిన్నం నిత్యం కథంచతత్. ఎవరి సిద్ధాంతంలో ఎవరి సిద్ధాంతంలో కారణం కారణమే ప్రకృతి వై నిశ్చయంగా కార్యం జగత్తుగా మారిందో, వారి మతంలో కారణం స్వయంగా తస్య వారికి కారణం జాయతే, కారణం పుడుతోంది అని అర్థం. ఎప్పుడైతే కారణం పుడుతోంది అన్నారో దాని తాలూకా అజం అనే మాటను కోల్పోతుంది. అప్పుడు దాని తాలూకా స్వభావము మూల కారణం కాదు. నిరంతరం కార్యంగా పుట్టే వస్తువు పుట్టుక లేనిది అని అజం ఎలా అవుతుంది? వికారాన్ని పొంది మీకు ముక్కలయ్యేది శాశ్వతం ఎలా అవుతుంది? భిన్నం నిత్యం కథంచ తత్. ఒకరి వాదనలోని నియమాలనే ఆయుధంగా వాడి వారి వాదనలనే తప్పుని నిరూపించడం అనేటటువంటి దాన్ని రెడక్షన్ యాడ్ అబ్సర్డం అంటారు. దీన్నే సుందోపసుంద న్యాయము అని చెప్పుకున్నాం. సాంఖ్యుల సూత్రము మూల ప్రకృతి అవికృతి. మూల ప్రకృతిలో వికృతులు లేవు, మార్పు చెందదు. కానీ అదే గ్రంథంలో ప్రకృతి నుండి మహదాదులు పుట్టాయి, మహత్తు తదితర విశ్వంగా మారింది అని చెప్తారు. ఇది పరస్పర విరుద్ధం. ప్రకృతికి పుట్టుక లేదు, అజమని సాంఖ్యుల ప్రకటన.
ప్రకృతి జగత్తుగా పుట్టింది. జాయతే అని మళ్ళీ సాంఖ్యులు వివరిస్తున్నారు. ఏది అజం అంటున్నారో అదే జాయతే అంటున్నారు. ఇది లాజికల్ కాంట్రడిక్షన్. దిస్ ఇస్ కాల్డ్ విప్రతిషిద్ధం. ఒకే వస్తువు పుట్టుక లేనిది మరియు పుట్టింది ఎలా అవుతుంది? వేడి ఐస్ క్రీమ్ లాంటిది. అసాధ్యమైన, పరస్పర విరుద్ధమైనటువంటి మాట. అలాగే నిత్యమైనది సవికారం ఎలా కలుగుతుంది? ఉపాదాన కారణము పాలు, వికారం కార్యంగా మారింది, పెరుగైంది, పాలు యొక్క ఉనికి నశించింది, ఇంక మరి పాలు లేవు పెరుగైపోయిన తర్వాత. ఉపాదాన కారణం కార్యంగా మారితే పూర్వస్థితి మరి ఉండదు. ప్రకృతి ప్రపంచంగా పూర్తిగా మారిపోతే ప్రకృతి అనేది మరి ఉండదు. ప్రకృతికి ఆభిక్షి కాలంలో ఫస్ట్ పెట్టేస్తారు. ప్రకృతి మరణ వార్త ప్రకటించబడుతుంది. ప్రకృతి నిత్యం అనే వాదన కుప్పకూలుతుంది. ఓకే, పాక్షికంగా మారింది అందాం, పోని పూర్తిగా కాదు, కొంత భాగం మారింది అంటే ప్రకృతి పూర్తిగా మారలేదు. ఏకదేశేన పాక్షికంగా మాత్రమే, స్ఫుటితం మాత్రమే విశ్వంగా మారింది. మిగతాది నిత్యంగా అలాగే ఉంది. పాక్షికంగా మారాలి అంటే అక్కడ పార్ట్స్ ఉండాలి. నిరవయవం, భాగాలు లేదు ఆకాశంలా పరమాణువులా అని చెప్తూ అది మళ్ళీ సవయవము, భాగాలు ఉన్నాయి అని చెప్తే, ఎప్పుడైతే సవయవం అవుతే యత్ సవయవం తత్ అనిత్యం. ప్రకృతికి భాగాలు ఉంటే అది అనిత్యమై కూర్చుంటుంది. ద్వైతవాదుల పతనం. ద్వైతవాదులు తమలో తామే తార్కికంగా కొట్టుకుంటూ జగత్తుకు కారణం కార్యం అనే సంబంధం నిలబడదని నిరూపించారు. సృష్టివాదాలను తప్పులన్నీ తొలగిస్తే మిగిలే సత్యమేది? అజాతివాదం. సృష్టి జరగనే లేదు, ఉన్నది ఆత్మ మాత్రమే, అదే అద్వైతం. ఓకే, సృష్టి ఒక బ్రహ్మ, అద్వైతమే సమ్యక్ దర్శనం. కార్యం సత్యం కాదు, సత్యమైనది ఆత్మ కార్యంగా మారదు. ఈ మనీషను, పిచ్చి ఆలోచనను వదలడమే ముక్తి, అలాత శాంతి. ఆత్మ జరామరణ నిర్ముక్తం. సృష్టి మృత్యు అని భ్రమలే. మృత్యు భయాన్ని వీడి నిత్యముక్త స్వభావాన్ని తెలుసుకుందాం. సర్వే ధర్మా స్వభావత. సర్వే ధర్మ అంటే మీరు, నేను, అందరం కూడా, అన్ని ప్రాణులు, అన్ని జీవాత్మలు స్వభావత వాళ్ళ స్వరూపంగానే, స్వభావంగానే జరామరణ నిర్ముక్త, జరామరణములు లేనివారే. మోక్షము, అమరత్వము ఆల్రెడీ మీరు అమరులే అయి ఉన్నారు. ఈ మృత్యు అనేది ఒక భ్రమ. నచక్షుషా గృహ్యతే నాపి వాచ న అన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓం అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. ఇప్పుడు